హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఎవ్రీ 15 డేస్కి కానివచ్చు ఆర్ 1 మంత్కి ఒకసారి ఈ లైవ్ ఎడిట్ రివ్యూ జరుగుతుంది. సో ఈ రోజు స్పెషల్గా ఏంటంటే మీ వీడియోస్ ఎవరైతే ఎడిట్ సబ్మిట్ చేశారో మీ వీడియోస్ని నేను రివ్యూ చేయడంతో పాటు సో ఈ రోజు స్పెషల్గా ఎండ్ ఆఫ్ ద టాస్క్ వర్క్ స్టిక్ అవ్వండి. యాక్చువల్గా ఒక పర్టికులర్ వీడియోని కంప్లీట్లీ బ్రేక్ డౌన్ చేస్తాను అనమాట. సో ఇంకా పబ్లిష్ అవ్వండి నా పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో కానివచ్చు, యూట్యూబ్ హ్యాండిల్స్లో ఇంకా పబ్లిష్ అవ్వని ఒక వీడియో నేను మీకు ఒకసారి కంప్లీట్లీ బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను. అసలు ఆ పర్టికులర్ వీడియోలో కంప్లీట్లీ ప్రీమియర్ యూజ్ చేసాం. మేము ఎటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ థింగ్ అని ఏమి యూజ్ చేయలేదు. మీరు కోర్సెస్లో కానివచ్చు ఆర్ లేకపోతే పర్సనల్ ట్రైనింగ్లో ఏదైతే నేర్చుకున్నారో అదే ఎలిమెంట్స్ని మనం యూజ్ చేసుకొని అసలు ఒక పర్టికులర్ వీడియోని ఒక బెటర్ వేలో ఇంక్లూడింగ్ సౌండ్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, కలర్ కరెక్షన్, గ్రేడింగ్, వాట్ ఎవర్. సో నేను యాక్చువల్ ప్రీమియర్ ప్రోలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఒక పర్టికులర్ స్టూడెంట్ నుంచి ఏ విధంగా అయితే అవుట్పుట్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో, నాట్ ఓన్లీ మీ ఆర్ ఎనీ అదర్ క్లయింట్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారో కంప్లీట్లీ ఒక స్టాండర్డ్ ఎడిటింగ్ని కంప్లీట్లీ బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను అనమాట. వన్స్ ఆ బ్రేక్ డౌన్ అయిన తర్వాత కూడా ఐ విల్ టేక్ సమ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఫ్రమ్ యూ. ఆల్రైట్, ఎవ్రీవన్ రెడీ? గివ్ మీ థమ్స్ అప్ ఇఫ్ ఎవ్రీవన్ ఆర్ రెడీ. ఆల్రైట్, సో బేసికల్గా ఎవ్రీ టాస్క్ స్టార్టింగ్ నేను చెప్పేది, సో మళ్ళీ చెప్తున్నాను. ఈ పర్టికులర్ టాస్క్స్ ఏవైతే పెడతామో సో అందరికి ఎటువంటి వీళ్ళు మీరు ప్రీమియర్ కోర్స్ తీసుకున్నారు కాబట్టి మీకు ఇస్తున్నాము, ఆ ట్రైనింగ్ ఇస్తున్నామని కాదు. సో మీ యొక్క స్కిల్ని షోకేస్ చేసుకోవడానికి మనం ఈ పర్టికులర్ టాస్క్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్నా ఆర్ లేకపోతే ఈ లైవ్ సెషన్లో వేరే వాళ్ళ ఎడిట్స్ చూస్తున్నా కానీ సో ఎలాంటి థింగ్స్ మీరు వాళ్ళ ఎడిట్స్లో నోటీస్ చేయాలి, ఎలాంటి కరెక్షన్స్ మన ఎడిట్స్లో చేంజెస్ చేసుకోవాలనేది డీటెయిల్గా నేను మీకు అనాలిసిస్ చేయడం కోసం ఈ పర్టికులర్ టాస్క్ అనేవి ఎవ్రీ పర్టికులర్ 1 మంత్కి కానివచ్చు, 15 డేస్కి కానివచ్చు కండక్ట్ చేస్తాను. రిమెంబర్, ఇక్కడ ఎవరి ఎడిట్స్ని తక్కువ చేయడం కానివచ్చు, ఎవరి ఎడిట్స్ని ఎక్కువ చేయడం అట్లాంటి ఆ థాట్ ప్రాసెస్ అయితే మనకు ఉండదు అనమాట. జస్ట్ మీరు చేసిన వాటిల్లో యాజ్ ఎ మెంటార్గా నేను కరెక్షన్స్ చెప్తాను, అవి మీరు స్పోర్టివ్గా తీసుకోండి. కానీ అరే వేరే వాళ్ళకి ఇలా చెప్పారు, వేరే వాళ్ళు ఇలా చేశారు అని కాకుండా వాళ్ళ దగ్గర నుంచి యాజ్ ఎ ఇన్స్పైరింగ్గా మీరు తీసుకోండి. నెవర్ గెట్ డిమోటివేటెడ్. మీ ఎడిట్స్ బాగున్నా బాగోపోయినా నెవర్ మైండ్. ఈ పర్టికులర్ టాస్క్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీ యొక్క ఎడిట్స్ నుంచి ఆర్ మీ యొక్క చేంజెస్ నుంచి కంప్లీట్లీ వేరే వాళ్ళ ఎడిట్స్ నుంచి మనం ఎంతవరకు నేర్చుకోవచ్చు, ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా చేయకూడదు అనే ఒక మెయిన్ ఉద్దేశమే ఈ టాస్క్స్ అనమాట. ఆల్రైట్, సో లెట్ మీ స్టార్ట్ దిస్ సెషన్. ఇంకా నేను ఎవరిని పిక్ చేసుకోను. సో దిస్ ఈస్ ఫైన్. ఫైన్, లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. సో గైస్, నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా మీకు అందరికీ? ఆల్రైట్, సో స్టార్టింగ్ ఫ్రమ్ ఈసారి మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఈసారి మనం ఏం చేస్తామంటే ఆబ్వియస్గా తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరైతే మనం టాస్క్ సబ్మిట్ చేశారో వాళ్ళకి పార్టిసిపేషన్ స్కోర్ ఉంటుంది అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్కి ఎంత స్కోరింగ్ చేశారు అవుట్ ఆఫ్ 10 అనమాట. ప్రతిదీ క్యాప్షన్స్ యాడ్ చేసినారా లేదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ యూజ్ చేసినారా లేదా, అండ్ ఆ కంప్లీట్ వీడియో యొక్క పేసింగ్ ఎట్లా ఉన్నది, సో దాన్ని బట్టి మనం స్కోరింగ్ ఇస్తాం అనమాట. వెంకటేష్ గారు కాల్లోనే ఉన్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మిస్టేక్ గమనించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు రీల్ ఎడిట్ చేయమని ఇచ్చాను. సో రీల్ ఎడిట్ చేయమంటే మీరు కంప్లీట్ వీడియో మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్ మీరు అట్లానే రీల్ రేషియో తీసుకోకుండా మీరు కంప్లీట్లీ ఫుల్ రేషియో తీసేసుకున్నారు, విచ్ ఈస్ నాట్ గుడ్. బట్ ఆబ్వియస్లీ నేను మీకు చేంజెస్ చెప్పాలి కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ మై చేంజెస్. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ని బ్యాడ్ పొజిషన్ ఆఫ్ టెక్స్ట్ అండ్ బ్యాడ్ ప్లేస్మెంట్ అండ్ బ్యాడ్ ఫాంట్ అండ్ బ్యాడ్ కలర్స్ సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. మన ఇండియాలో 70% ఆఫ్ పీపుల్ కి పిఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవడం తెలియదు. మన ఇండియాలో 70% ఆఫ్ పీపుల్ కి పిఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవడం తెలియదు. రెండిట్లో విజువల్ సేమ్, చాలా తక్కువ డ్యూరేషన్ పెట్టారండి. ఒక పర్టికులర్ ఆడియన్స్ కి ఆ పర్టికులర్ డిఫరెన్స్ కనిపించాలంటే అట్లీస్ట్ మనం 10 సెకండ్స్ అన్నా మనం టైం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మాక్సిమం హార్డ్లీ ఒక 5 సెకండ్స్ మాత్రం మీరు ఆ డిఫరెన్స్ చూపించారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాళ్ళకి ఏం చూపించాలంటే సౌండ్ ఎఫెక్ట్స్ లేని వీడియో చూపించి ఆ తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసింది చూపించాం అనుకోండి, వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే కంటిన్యూషన్ ఉంటుంది కదా, సో ఆ కంటిన్యూషన్లో తెలుస్తుంది. మీరేం చేశారు, ఫస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసిన క్లిప్ యాడ్ చేశారు, ఆ తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ లేని క్లిప్ యాడ్ చేశారు. సో అట్లా చేయకూడదు అనమాట. ఆల్ రైట్, యానిమేషన్ సేమ్ అండ్ రాంగ్ ప్లేస్మెంట్స్ అండి, ట్రాన్సిషన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్కి సోల్ లేనట్టే.
అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీడియం లో షేర్ చేస్తాను. సో గైస్, ఇక్కడ ఫస్ట్ థింగ్ నేను గమనించింది ఏంటంటే మీరు ఎటువంటి బీ రోల్స్ యూజ్ చేయలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యాడ్ చేయలేదు. జస్ట్ సమ్ ప్లేస్మెంట్స్లో మీరు ఆ పర్టికులర్ టెక్స్ట్కి సంబంధించిన టెక్స్ట్ ప్లేస్మెంట్స్ చేశారు, బట్ అది కంప్లీట్లీ రాంగ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి అండ్ వాటికి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేశారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఒక్క ఎలిమెంట్ మాత్రమే కాదు. మనం బీ రోల్స్ ఫోకస్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫోకస్ చేయాలి, సౌండ్ ఎఫెక్ట్స్ ఫోకస్ చేయాలి అండ్ కట్స్ కూడా అసలు కట్స్ కనిపించకుండా మనం ఎడిట్ అనేది తీసుకెళ్లాలన్నమాట. దట్స్ కాల్ ఆ పేసింగ్ అనేది వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇఫ్ ఐ స్కోర్ దిస్ వన్, ఈ పర్టికులర్ వీడియోకి నేను స్కోర్ చేయాలనుకుంటే లెట్ మీ గివ్ మై స్కోరింగ్. అండ్ ఇంకొక మాట చెప్తున్నాను, ఈ స్కోరింగ్ జస్ట్ మన ఫన్ కైండ్ ఆఫ్ థింగ్లోనే చూడండి. సీరియస్గా అరే నాకు ఎక్కువ వచ్చేసింది వాళ్ళకి తక్కువ వచ్చేసింది కాకుండా దీంట్లో మిస్టేక్స్ని మాత్రమే గమనిస్తూ ఉండండి. ఆల్రైట్, సో మరీ సీరియస్గా తీసుకోవద్దు. ఇది మన కమ్యూనిటీకి సంబంధించిన ఒక టాస్క్, అట్లానే చూడండి అనమాట. దీని నుంచి మీరు నేర్చుకోండి. ఓకే, పార్టిసిపేషన్ కోర్ నేను 10/10 ఇస్తున్నాను. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ విల్ గివ్ యూ ఓన్లీ 5. సారీ, క్యాప్షన్స్ మీరు యాడ్ చేయలేదు, ఐ విల్ గివ్ యూ ఆబ్వియస్లీ 0. సారీ, బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ 0 అండ్ పేసింగ్ ఆల్సో 0. నాకు ఇక్కడ కంటిన్యూషన్ పార్ట్ నాకు కనిపించలేదు కాబట్టి సో దిస్ ఈజ్ ఓవరాల్ స్కోరింగ్ అనమాట. ఆల్ రైట్, సో నెక్స్ట్ ప్రభాస్ గారు కాల్లోనే ఉన్నారా? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. కానీ నేను చెప్పినట్టు చేస్తే ఇంటర్నెట్ లేకపోయినా, మీ యూఏఎన్ నంబరు మీకు గుర్తు లేకపోయినా చెక్ చేసుకోవడం తెలియదు. కానీ నేను చెప్పినట్టు చేస్తే ఇంటర్నెట్ లేకపోయినా మీ రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీడియం లో షేర్ చేస్తాను. డీసెంట్ ఎడిట్, బట్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వోకల్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డామినేటెడ్గా ఉంది. సో దాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఇంకొక చిన్న మిస్టేక్ నేను గమనించింది ఏంటంటే, గివ్ మీ 1 మూమెంట్, ఇక్కడ మీరు మంచి క్యాప్షన్స్ చాలా బ్యూటిఫుల్గా యాడ్ చేశారు, బట్ అవి హైలైట్ అవ్వడం లేదు. ఎందుకు అవి హైలైట్ అవ్వడం లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ టెక్స్ట్ వెనకాల గ్రేడియంట్ యాడ్ చేశారనుకోండి, నేను చూపిస్తాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చూపించాను. ఒక గ్రేడియంట్ ఒకటి ఎలిమెంట్ యాడ్ చేసినట్లయితే ఇంకొంచెం బెటర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆ పర్టికులర్ టెక్స్ట్ యొక్క కలర్ అనేది ఇంకొంచెం షార్ప్గా ఇంకా బెటర్ కలర్ యాడ్ చేయాల్సింది ఇంకా బాగుండేది. సో బట్ దిస్ ఈజ్ ఓవరాల్ పాయింట్. అండ్ ఇక్కడ కూడా నేను మీకు ఇందాక కూడా మెన్షన్ చేశాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ సౌండ్ ఎఫెక్ట్స్ మనం చూపించి ఆ తర్వాత విత్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసినట్లయితే ఆ కంటిన్యూషన్ ఫీల్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఇదొకటి. అండ్ రిమైనింగ్ ఈజ్ ఆల్ ఫైన్. ఐ గెస్ మీకు గుర్తు లేకపోయినా మోషన్ గ్రాఫిక్స్ కానివ్వచ్చు, బీ రోల్స్ కానివ్వచ్చు, అవి కూడా కొంచెం డీసెంట్ గానే యాడ్ చేశారు. దట్స్ కంప్లీట్లీ ఫైన్. చెక్ చేసుకోవడం తెలియదు. కానీ నేను చెప్పినట్టు చేస్తే ఇంటర్నెట్ లేకపోయినా మీ రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. నైస్ వన్. సో బేసికల్ గా పార్టిసిపేషన్ 10/10 పార్టిసిపేషన్. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఐ కెన్ గివ్ యూ 8. ఇంకొంచెం డామినేటెడ్ కాకుండా ఒక ఫ్లోలో వెళ్ళినట్లయితే ఐ కెన్ గివ్ యూ 9 దాకా ఇచ్చేవాడిని అనమాట. క్యాప్షన్స్ ఆర్ ఆల్సో 8. ఇంకొంచెం బెటర్ క్రిస్ప్గా యాడ్ చేసి ఆ పర్టికులర్ గ్రేడియంట్ యాడ్ చేసినట్లయితే ఇంకొంచెం బెటర్ స్కోరింగ్ ఇచ్చేవాడిని. హియర్ ఆల్సో ఐ కెన్ గివ్ యూ 8 అండ్ పేసింగ్ కూడా మంచిగా యూజ్ చేశారు. ఐ కెన్ గివ్ యూ 8 ఆన్ ఇట్. ఆల్ రైట్, ప్రభాస్ గారు కాల్లోనే ఉన్నారా? ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ టాక్ ఎనీథింగ్ మీరు అడగచ్చండి. మెసేజ్ చేశారు. యా, దట్స్ ఫైన్. యా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి లక్ష్మణ్ గారు కాల్లో ఉన్నారా? లక్ష్మణ్ గారు, నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. నేను రీసెంట్ గా ట్రిప్ కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఇంత బోరింగ్ అండ్ ఫ్లాట్ గా ఉన్న ఇమేజ్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేక నేను వితిన్ 1 minute లో ఏఐని యూజ్ చేసుకుని ఒక సింగిల్ ప్రాంప్ట్ లో ఈ విధంగా ఎడిట్ చేశాను. ఇది నేను రీసెంట్ గా ట్రిప్ కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఇంత బోరింగ్ అండ్ ఫ్లాట్ గా ఉన్న ఇమేజ్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేక నేను వితిన్ 1 minute లో ఏఐని యూజ్ చేసుకుని ఒక సింగిల్ ప్రాంప్ట్ లో ఈ విధంగా ఎడిట్ చేశాను. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ 1 second ఇక్కడ ప్రీమియం గా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా
ఈ పర్టికులర్ ఇమేజ్ ఆర్ లేకపోతే పిఎన్జి కొంచెం డీసెంట్ గా ఉంది, అది లేకపోతే నాకు అలా కనిపిస్తుంది. క్వాలిటీ ఫుల్ గానే పెట్టాము, మనం ఫుల్ గానే ఉంది. స్మూత్ స్వైప్స్ ఇక్కడ చూసారా? సో నెవర్ యూస్ లో క్వాలిటీ ఇమేజెస్ ని అస్సలు యూజ్ చేయొద్దు. ఇంకొంచెం హార్డ్ గా కష్టపడ్డారు అనుకోండి, ఇట్లాంటి పిఎన్జిస్ మనకి ఈజీగానే దొరుకుతాయి అనమాట. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను నేను. సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా, ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసి ఎందుకు అలా ఫాస్ట్ గా సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి కంటిన్యూషన్ గా వద్దు. ఎప్పుడైనా కానీ మనం సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసినట్లయితే ఒకటే టోన్ అనేది రిపీటెడ్ గా వచ్చేసింది అనుకోండి, ఆడియన్స్ కి కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటుంది అనమాట. అలా మనం యూజ్ చేయకూడదు, కొంచెం డిఫరెంట్ గా యూజ్ చేద్దాం. సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే రిపీట్ డూప్లికేట్ చేసేసారు. దట్ షుడ్ నాట్ డన్ లైక్ దట్. కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీ DM లో షేర్ చేస్తాను. ఆల్రైట్, సో ఇనీషియల్ గా నేను చాలా సాటిస్ఫై అయ్యాను. నెక్స్ట్ సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ సౌండ్ ఎఫెక్ట్స్ ని రిపీటెడ్ గా డూప్లికేట్ గా యాడ్ చేశారో, సో అక్కడ నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో అక్కడ మీకు డెఫినెట్ గా క్లయింట్ నుంచి చేంజెస్ అనేవి మ్యాండేటరీగా వస్తాయి. సో ఈసారి అలా అవ్వకుండా చూసుకోండి. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డీసెంట్ ఎడిట్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. సో ఇక్కడ నేను మీకు 7 ఇవ్వగలుగుతున్నాను అనమాట సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో నన్ను కొంచెం డిసప్పాయింట్మెంట్ చేశారు కాబట్టి. బట్ ఐ కెన్ గివ్ యూ 9 ఫర్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా యాడ్ చేశారు. సారీ, బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ డీసెంట్. పేసింగ్ ఆల్సో ఫైన్. ఐ కెన్ గివ్ యూ 9 ఆన్ ఇట్. సో మీ దగ్గర నుంచి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది ఆ డూప్లికేషన్స్ దగ్గర అనమాట. సో ఈసారి నుంచి అట్లా రిపీట్ అవ్వకుండా చూడండి. ఆల్ రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాజేష్ గారు. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? అండ్ ఇంకొకటి, ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్. ఇందాక మనం లక్ష్మణ్ గారు ఎడిట్ చూసాం కదా, సో అందులో నేను ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్. సో వాట్ వాజ్ దట్ అంటే, సో ఆయన క్యాప్షన్స్ యూజ్ చేసి నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ఇది అనమాట. సో కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఏదైతే కలర్ ఉందో, సో ఆ కలర్ కి కాంట్రాస్టెడ్ గా పర్టికులర్ ఎంఫసైజెస్ కలర్స్ ని యూజ్ చేశారు. సో విచ్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అనమాట. సో ఇది నేను మీకు మెన్షన్ చేద్దాం అనుకున్నాను. సో విచ్ ఇస్ నైస్ అనమాట, ఎందుకంటే నా షర్ట్ కలర్ కి అది కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది అండ్ డామినేటెడ్ గా అనిపించడం లేదు కాబట్టి విచ్ ఈస్ నైస్ అనమాట. సో ఇట్లాంటిగా లైక్ షాడో యూజ్ చేశారు. సో విచ్ ఈస్ నైస్ థింగ్ అనమాట. ఆల్రైట్, అండ్ లెట్స్ కంటిన్యూ. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. అటు చూడు. చూడు బే. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సిషన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా, ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI సౌండ్ ఎఫెక్ట్స్ ని ఒక్కటి ఇక్కడ మొత్తం సాటిస్ఫై అవుతా ఉన్నాను. ఇక్కడ నాకు ఒక ట్రాన్సిషన్ యాడ్ చేశారు, ఏదైతే యాడ్ చేశారో అది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ ఉంది. సో ట్రాన్సిషన్స్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ సీన్ మారినప్పుడు కానీ, సిచ్యువేషన్ మారినప్పుడు కానీ మాత్రం యూజ్ చేయండి. సో సేమ్ సీన్ ఉన్నప్పుడు ట్రాన్సిషన్ యూజ్ చేయమాకండి, అన్నెసరీ ట్రాన్సిషన్ అవుతుంది. ఆల్రైట్, మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీడియా అండ్ ఇక్కడ కూడా ఈ పర్టికులర్ ఎలిమెంట్ కూడా కంప్లీట్లీ బ్యాడ్ క్వాలిటీ ఉంది, లో షేర్ చేస్తాను. Yeah, which is nice. Good one, Andy. Nice edit, one of the decent edit. So let me give you the scoring as well. Participation 10 on 10 and sound effects I can give you 8. Captions manchiga add chesaru, I can give you 8. B rolls and motion graphics manchiga add chesaru 8. And pacing kuda manchiga velindi, I can give you 8 on it. Overall well done Rajesh garu. Next one vachesariki Shivaram Krishna garu. Alright. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. A guy is going to trust you with his money and trust you with his deal or trust you with the contract. A guy is going to trust you with his money and trust you with his deal or trust you with the contract that he's responsible and he's subbing out to you or whatever it is. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సిషన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో బ్యాడ్ ఫాంట్ కలర్ అండి, నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా,
ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. విజువల్ గా ఎంత మంచి జంప్ కట్ వచ్చింది. యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ సేమ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటే సౌండ్ ఎఫెక్ట్ ని తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్యాప్షన్స్ కి అది డూప్లికేట్ చేసుకుంటూ పోయారు, విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ ఎడిటర్స్ ఇప్పుడు ఇట్ డజంట్ ఫీల్ గుడ్. UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ అండ్ ఇక్కడ మధ్యలో ఏదైతే ఇక్కడ మీకు ఓవర్లే వస్తుందో, సో ఓవర్లే ట్రాన్సాక్షన్ ఏదైతే వస్తుందో అది కంప్లీట్లీ అన్నెసరీ. ఎప్పుడైనా మీరు ఓవర్లే ట్రాన్సాక్షన్స్ ఎలా యూజ్ చేయాలి, ఇక నాకు కంప్లీట్లీ బ్లాంక్ గా వస్తుంది. అబ్జర్వ్ చేశారా? కూడా ఈ UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే మీరు కూడా ఈ UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇదిగోండి. సో అది ఎందుకు వస్తుంది? సో అది రాకూడదు అనమాట. అది ఇన్ కేస్ వస్తే ఓవర్ ద వీడియో రావాలన్నమాట. వీడియో అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ అవ్వకముందు మధ్యలో యాడ్ చేశారు అనుకోండి, కంప్లీట్లీ మీనింగ్ లెస్ అవుతుంది. మీరు కూడా ఈ UI UX సౌండ్ అండ్ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కి కూడా రాంగ్ సౌండ్ ఎఫెక్ట్ చూస్ చేసుకున్నారు. ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీ DM లో షేర్ చేస్తాను. నిజంగా సౌండ్ ఎఫెక్ట్ ఆల్ రైట్. సో ఇక్కడ నాకు సాటిస్ఫై అనిపించింది. కంప్లీట్లీ మీరు మాస్కింగ్ చేశారు, రోడోస్కోపింగ్ చేశారు, లేకపోతే ఆబ్జెక్ట్ మాస్క్ యూజ్ చేశారు. ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ లో పుష్ చేశారు. నైస్ థింగ్. కలర్ కొంచెం రాంగ్ గా సెలెక్షన్ చేసుకున్నారు, బట్ మీరు నా షర్ట్ కలర్ కి లైక్ మ్యాచ్ అవుతుంది అనుకున్నారు, బట్ అది మ్యాచ్ అవ్వలేదు, ఓవర్ డామినేటెడ్ గా అయిపోయింది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, ఇందులో కూడా సౌండ్ ఎఫెక్ట్స్ అనేది నాకు కొంచెం సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి వచ్చేసేసరికి టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడైనా ఈ పర్టికులర్ గ్రేడియంట్ యాడ్ చేయండి. సో గ్రేడియంట్ యాడ్ చేసినట్లయితే సపరేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆల్ రైట్, 10 on 10 ఆన్ పార్టిసిపేషన్. సౌండ్ ఎఫెక్ట్స్ నేను ఐ కెన్ గివ్ యూ 6 అండి. సారీ, ఎందుకంటే మీరు రిపీటెడ్ గా చేశారు, క్యాప్షన్స్ మంచిగా కష్టపడ్డారు, అప్రిషియేట్ దట్ వన్. అండ్ బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఇంకా యూజ్ చేయాలి, ఐ కెన్ గివ్ యూ 5 ఆన్ ఇట్. అండ్ పేసింగ్ కూడా ఐ కెన్ గివ్ యూ 5 ఆన్ ఇట్. నెక్స్ట్ సాత్విక్ గారు కాల్లోనే ఉన్నారా? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తారు. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ ఇది డిజాల్వ్ యాడ్ చేశారు. డిజాల్వ్ యాడ్ చేసి దీని తర్వాత ట్రాన్సిషన్ కలర్ యాడ్ చేశారు, విచ్ ఇస్ నాట్ అ గుడ్ వన్. వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. రాంగ్ మ్యూజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిప్ వన్ అని యాడ్ చేశారు, ఇంకా బెటర్ గా చేయొచ్చా? ఆల్ రైట్. సో మీరు మంచిగా రిప్రజెంట్ చేశారు సౌండ్ ఎఫెక్ట్స్ కి. బిఫోర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది అనేది మంచిగా రిప్రజెంట్ చేశారు ఆడియో పరంగా. బట్ విజువల్ పరంగా మీరు ఇంకా బెటర్ చేయొచ్చు అనమాట. ఇఫ్ యూ గో టు పింట్రెస్ట్ లోకి వెళ్ళారనుకోండి, మీకు చాలా విజువల్స్ దొరుకుతాయి. సో వాటిని డెఫినెట్ గా యూజ్ చేయండి. పింట్రెస్ట్ ఎంతమంది యూజ్ చేయడం లేదు గైస్? సో పింట్రెస్ట్ యూజ్ చేస్తారా మీరు అందరూ యాజ్ అ ఎడిటింగ్ పర్పసెస్ కి? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ గైస్. ఇక్కడ మీకు రైజ్ హ్యాండ్ ఉంటుంది. సో డెఫినెట్గా మీకు ఎడిటింగ్ గురించి బోల్డ్ అండ్ ఇన్స్పిరేషన్ థింగ్స్ వస్తాయి, బోల్డ్ అని డిజైనింగ్ ఇన్స్పిరేషన్స్ వస్తాయి, బోల్డ్ అని కాంటెంట్ ఇన్స్పిరేషన్స్ వస్తాయి, బోల్డ్ అని వస్తూ ఉంటాయి అనమాట. బోల్డ్ అండ్ ఐడియాస్, థాట్స్ మీకు పింట్రెస్ట్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు పింట్రెస్ట్లో కనుక రిజిస్టర్ అవ్వకపోయినా ఆర్ లేకపోతే యూజ్ చేయకపోయినట్లయితే స్టార్ట్ యూజింగ్ పింట్రెస్ట్. దాని నుంచి మీకు అన్లిమిటెడ్ కైండ్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్ జనరేట్ అవుతాయి అనమాట. ఆల్ రైట్. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. No. What is this? I completely disagree with this. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, క్లిక్ సౌండ్ అయినప్పుడు క్లిక్ పెట్టకుండా స్వైప్ పెట్టారు, స్వైప్ పెట్టాల్సినప్పుడు అసలు స్వైప్ పెట్టలేదు, క్యాప్షన్స్ యాడ్ చేయలేదు, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ ని ఎలా అండ్ బ్యాడ్ ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని రాంగ్ ట్రాన్సిషన్స్ ట్రీట్మెంట్ మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నో నెవర్. బాక్స్ లో UN కామెంట్ కంప్లీట్లీ ఫేస్ ని కవర్ చేసేస్తారు, అట్లా చేయకూడదు. చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీ DM లో షేర్ చేస్తాను. అండ్ మ్యూజిక్ కూడా చాలా సాఫ్ట్ మ్యూజిక్ తీసుకెళ్లారు. నెవర్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. మీరు అసలు క్యాప్షన్స్ యూజ్ చేయలేదు, బీ రోల్స్ చాలా ర్యాండమ్ గా యూజ్ చేశారు. ఐఎమ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ విత్ యువర్ ఎడిట్ అండి. యూ కెన్ డూ మచ్ బెటర్. ఆల్ రైట్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ I can't give you more than 5. Sorry for that. Captions I can give you 0. మీరు క్యాప్షన్స్ అసలు యూజ్ చేయలేదు. I can give you 3 of it. Like B-roll చాలా లిమిటెడ్ గా యూజ్ చేశారు. పేసింగ్ కూడా చాలా స్లోగా వెళ్ళింది. I'm sorry to give you 5. I'm really sorry.
నెక్స్ట్ భాస్కర్ గారు కాల్లోనే ఉన్నారు. భాస్కర్ గారు నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ రెండు వీడియోస్ని చూడండి. కంప్లీట్లీ బ్యాడ్ ప్లేస్మెంట్, బ్యాడ్ కలర్ సెలెక్షన్, బ్యాడ్ ఫాంట్ సెలెక్షన్. గైస్ మీరు అందరూ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారా? ఎంతమంది ఫాలో అవ్వడం లేదు? నేను దాంట్లో లైక్ చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఫాంట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, నెక్స్ట్ టైటిల్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, మోషన్ గ్రాఫిక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది నేను చాలా పోస్ట్ చేస్తున్నాను. అవి ఫాలో అవుతున్నారా గైస్? సో ఫాలో అవ్వకపోయినట్లయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. దాంట్లో నేను చాలా ఇన్సైట్స్ పెడుతున్నాను అనమాట. సో మన ఇన్స్టాగ్రామ్ స్టఫ్ అంతా ఎట్లా ఉంటుందంటే కెరసల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం, మోటివేషన్ కాంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాం, ఇన్ఫర్మేటివ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాం, అండ్ ఫ్రీవీ కాంటెంట్ కూడా పోస్ట్ చేస్తాం అనమాట. ఇఫ్ యూ సీ లైక్ దాంట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కాంటెంట్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మనది ఏంటంటే కంప్లీట్లీ లైక్ ఎక్కడికక్కడ మీనింగ్ఫుల్ వాల్యూ ఇవ్వడానికి చూస్తాం. సో డెఫినెట్గా నాది ఎడ్యుకేషన్ కాంటెంట్ అయినా కానీ నేను దాంట్లో కంప్లీట్లీ డ్రివెన్ ఆఫ్ ఫ్రీబీస్ ఇస్తూ ఉంటాను, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్తూ ఉంటాను. సో దాంట్లో మ్యాక్సిమం కవర్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఫాంట్స్ ఎట్లా యూజ్ చేయాలి, మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, సో అన్నీ కూడా ఇస్తాను. సో డెఫినెట్గా అది థియరీ అయినా కానీ దాన్ని డెఫినెట్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. దాని నుంచి మీకు చాలా ఇన్సైట్స్ దొరుకుతాయి. It's not just about pressing record. It's about bringing a vision to life. రెండిట్లో విజువల్ చూసారా ఒక ఫ్రేమ్ నేను నాకు ఇక్కడ దొరికేసింది చూడండి, చూసారా? సో ఆ పర్టికులర్ ప్రాపర్గా జరగలేదు ఇక్కడ. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సిషన్స్ నో 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 ఇది మీరు డైరెక్ట్గా క్యాప్షన్స్గా యూజ్ చేసుకుంటే ఎంత ఫ్రేమ్ ఎంత బ్రహ్మాండంగా ఉండేది. కూడా సేమ్, కానీ ఒక వీడియో నార్మల్గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రీజన్ I'm completely disappointed with the captions you have done here. సౌండ్ ఎఫెక్ట్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా Wrong B-rolls, మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే wrong placements of caption, ఎడిట్ కి సోల్ లేనట్టే. wrong fonts and colors. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో No, wrong placement. I'm completely disappointed with this edit. I'm sorry to say this one, but ఇంకా మీరు చాలా చేంజెస్ చేయాలండి భాస్కర్ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కంప్లీట్లీ ఐమ్ డిసప్పాయింటెడ్. సో ఐ కెన్ గివ్ యూ 3. మీరు ఆ పర్టికులర్ 3 కూడా ఎందుకు ఇచ్చానంటే కొన్ని ప్లేస్మెంట్స్ దగ్గర మీరు యాడ్ చేశారు కాబట్టి నేను ఇచ్చాను. అండ్ క్యాప్షన్స్ మీరు యాడ్ చేశారు, 100% మీరు ఎఫర్ట్స్ పెట్టారు, బట్ అవి స్టాండర్డ్ స్టైల్లో మాత్రం లేదు, చాలా బేసిక్గా ఉన్నాయి. లైక్ యూ డెఫినెట్లీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఐ కెన్ గివ్ యూ 2. సో తక్కువ స్కోర్ ఇస్తున్నాను అనుకోమాకండి. తక్కువ స్కోర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ మీరు డెఫినెట్గా చేంజెస్ చేయాలి అనే థింగ్ కోసం నేను ఇస్తున్నాను. అండ్ మోషన్ గ్రాఫిక్స్ B-rolls అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఆర్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. మీరు ఇమేజెస్ యూజ్ చేశారు, కొన్ని వాటి దగ్గర AI వీడియోస్ యూజ్ చేశారు, బట్ ఇంకా బెటర్ విజువల్స్ మీకు దొరుకుతాయి. అండ్ బేసింగ్ ఆల్సో ఐ కెన్ గివ్ యూ 3 అండి. సో యూ నీడ్ టు వర్క్, డెఫినెట్లీ యూ నీడ్ టు వర్క్ ఆన్ మల్టిపుల్ ఏరియాస్. నెక్స్ట్ అజిత్ కుమార్ గారు కాల్లోనే ఉన్నారు. అజిత్ కుమార్ గారు నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ రెండు వీడియోస్ ని చూడండి. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సిషన్స్ కూడా సేమ్, కానీ ఒక వీడియో నార్మల్గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో ఫార్ సో గుడ్, బట్ ఇక్కడ నాకు ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఏంటంటే లైక్ ఆ పర్టికులర్ ఫాంట్ బెటర్ చేయొచ్చు, కొంచెం సైజ్ కొంచెం తగ్గించి ప్లేస్మెంట్ కొంచెం రైట్ సైడ్కి తీసుకురావచ్చు. సో అక్కడ కొంచెం బెటర్మెంట్ చేయొచ్చు అని అనిపించింది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు ఇమేజెస్ వాడొద్దు. నేను మీకు లైక్ మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్పాలని చెప్తాను. సో నా పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్స్కి కూడా నేను ఒకటే చెప్పేది విషయం, B-rolls ఎప్పుడూ కూడా స్టాటిక్ ఇమేజెస్ యూజ్ చేయొద్దు. ఇన్కేస్ స్టాటిక్ ఇమేజెస్ యూజ్ చేయాల్సిన పొజిషనే వచ్చినట్లయితే దాంట్లో ఏమన్నా యానిమేషన్స్ యాడ్ చేయండి. లైక్ కీ ఫ్రేమ్స్ ముందుకు జూమ్ చేసి దాని మీద కైండ్ ఆఫ్ టెక్స్చర్స్ యూజ్ చేసి పార్టికల్స్ యాడ్ చేశారనుకోండి, కొంచెం క్రిస్ప్గా ఉంటుంది అనమాట. సో నెవర్ యూజ్ ప్లెయిన్ ఇమేజెస్, ఎప్పుడు యూజ్ చేయొద్దు. UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీడియం లో షేర్ చేస్తాను. నైస్, బట్ ఐ గెస్ యూ కెన్ డూ బెటర్ అని అనిపిస్తుంది. సో
Alright, 10 on 10. Next, sound effects and background music. I can give you 8 on it. అండ్ క్యాప్షన్స్ మంచిగా ప్లేస్మెంట్ చేశారు, బట్ కొంచెం ఏరియాస్లో మీరు ఇంకా బెటర్ చేసుకోవాలి. పాయింట్స్ కానివ్వచ్చు, దాని ప్లేస్మెంట్స్లో కానివ్వచ్చు. వీడియోస్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఐ కెన్ గివ్ యూ 6 ఆన్ ఇట్, అండ్ బేసింగ్ ఆల్సో ఐ కెన్ గివ్ యూ 7 ఆన్ ఇట్. ఇంకా మీరు చేంజెస్ చేయాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ప్రియాంక గారు, కాల్లోనే ఉన్నారా ప్రియాంక గారు? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ రెండు వీడియోస్ ని చూడండి. One of the big issues why people do not change their identity or their money beliefs is because they believe that money is scarce. One of the big issues why people do not change their identity or their money beliefs is because they believe that money is scarce. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్, అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు యూఐ సౌండ్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా సో ఫార్ సో గుడ్, బట్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ప్రియాంక గారు. ఈ యూఐ సౌండ్ ఎఫెక్ట్స్ని మీ ఎడిట్స్లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో యూఎన్ కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ని మీ డిఎంలో షేర్ చేస్తాను. నైస్ ప్రియాంక గారు, నైస్ వన్. Give you my scoring around 10 on participation, sound effects and background music యాడ్ చేయలేదు కాబట్టి I can give you 8 on it అని. ఇన్ కేస్ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసినట్లయితే I can go for 9 అనమాట. అండ్ క్యాప్షన్స్ మంచిగా డీసెంట్గా యాడ్ చేశారు. I can give you 8 on it. B-rolls and motion graphics I can give you 9 on it. లైక్ నాకు ఎక్కడెక్కడైతే ప్లేస్మెంట్స్ అనిపిస్తాయో అక్కడ మీరు యాడ్ చేశారు. పేసింగ్ కూడా మంచిగా వెళ్ళింది. సో I can give you 8 on it. నెక్స్ట్ ప్రియాంక గారు తర్వాత యుగేందర్ గారు కాల్లోనే ఉన్నారా? ఆల్ రైట్. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ రెండు వీడియోస్ని చూడండి. ఒక స్కిల్ అన్ని బిజినెసెస్కి అవసరమైంది. డిమాండ్ పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది, అదే వీడియో ఎడిటింగ్. ఒక స్కిల్ అన్ని బిజినెసెస్కి అవసరమైంది. డిమాండ్ పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది, అదే వీడియో ఎడిటింగ్. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్, అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్గా యుగేంద్ర గారు మీరు కలర్ కరెక్షన్ కూడా చేసినట్టున్నారు కదా? ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు యూఐ సౌండ్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ యూఐ సౌండ్ ఎఫెక్ట్స్ని మీ ఎడిట్స్లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో యూఎన్ కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ని మీ డిఎంలో షేర్ చేస్తాను. నైస్ వన్. ఆ పొజిషన్స్ కానివ్వచ్చు, ఆ జూమ్ ఇన్స్ కావచ్చు, చాలా డీసెంట్గా యాడ్ చేశారు. ఐ డోంట్ హ్యావ్ మచ్ కంప్లైంట్స్, బట్ ఇక్కడ నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ని సినిమాటిక్ ఫీల్ చేస్తారు. ఇక్కడ ఏదైతే ఈ పర్టికులర్ టైటిల్స్కి మీరు ఎంఫసైజ్ చేశారో ఆ కలర్ కూడా చాలా డీసెంట్గా క్లాసిక్గా వెళ్ళిపోయింది, విచ్ ఇస్ వెరీ నైస్ వన్ అండి. ఐ డోంట్ హ్యావ్ మచ్ కంప్లైంట్స్ ఆన్ యువర్ ఎడిట్స్, సో ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎడిట్. ఐ కెన్ గివ్ యూ 10 on 10 on participation. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు యాడ్ చేశారు. ఐ కెన్ గివ్ యూ 9. నెవర్ ఎక్స్పెక్ట్ అట్ 10 on 10 ఫ్రమ్ మీ, సో ఐ డోంట్ యూజువల్లీ గివ్ 9 on 10. B-rolls and like motion graphics 9, and this is also 9. Very good work అండి, fantastic. నెక్స్ట్ శివకృష్ణ గారు. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ రెండు వీడియోస్ని చూడండి. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్, అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు యూఐ సౌండ్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ యూఐ సౌండ్ ఎఫెక్ట్స్ని మీ ఎడిట్. సో ఫార్ సో గుడ్, బట్ ఈ పర్టికులర్ ఫ్రేమ్ మీరు ఇంకా బెటర్ చేయాల్సింది, ఎందుకంటే ఇక్కడ మీకు నెగిటివ్ స్పేస్ చాలా కనిపిస్తుంది కదా. సో ఈ నెగిటివ్ స్పేస్ని కొంచెం మినిమైజ్ చేస్తే ఇంకొంచెం బెటర్, బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. యూ కెన్ బెటర్ ఇన్ ఫర్దర్ ఎడిట్స్. యూఐ సౌండ్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ యూఐ సౌండ్ ఎఫెక్ట్స్ని మీ ఎడిట్స్లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో యూఎన్ కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ని మీ డిఎంలో షేర్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేయలేదు, బట్ అది కూడా యూజ్ చేయాల్సింది. దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఐ కెన్ ఇఫ్ ఐ వాంట్ టు గివ్ యూ మై స్కోరింగ్ 10 on 10 on participation. ఇక్కడ కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది, ఎందుకంటే మీరు లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేయలేదు అనమాట. క్యాప్షన్స్ మంచిగా ట్రై చేశారు. ఐ కెన్ గివ్ యూ 8 on it. B-rolls and motion graphics I can give you 7 on 7. I can give you 7.5 or 8 on it. అండ్ పేసింగ్ కూడా మంచిగానే వెళ్ళింది. ఐ కెన్ గివ్ యూ 8 on it.
బట్ క్యాప్షన్స్ దగ్గర మీరు ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అనిపించింది. దట్స్ కంప్లీట్లీ ఫైన్. నెక్స్ట్ నాయుడు గారు కాల్లోనే ఉన్నారా? ఎస్ సార్. యా హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ని చూడండి. రాంగ్ ట్రాన్సిషన్ ప్లేస్మెంట్. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్గా ఎంత మంచి నాయుడు గారు ఇక్కడ మీరు అసలు యాక్చువల్గా ఇక్కడ విజువల్గా ఏదైతే ఇక్కడ డిఫరెన్స్ చూపించాలో అది డిఫరెన్స్ మీరు యాడ్ చేయడం మర్చిపోయారా, లేకపోతే వాట్ హ్యాపెండ్ అండి? సార్ యాక్చువల్గా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు, దానివల్ల టైం టేకింగ్ తీసేసుకోండి సార్. ఆల్ రైట్. లాస్ట్ లోనే యాడ్ చేద్దాం అనుకుంటాను. ఇక్కడ మీరు ఏదైతే ట్రాన్సాక్షన్స్ యాడ్ చేశారో అది కంప్లీట్లీ రాంగ్ ప్లేస్మెంట్స్ అనమాట. మీరు క్యాప్షన్స్ దగ్గర మంచిగా వర్క్ చేశారని ఐ ఫీల్ దట్. బట్ ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చేయాలో సో వాటి మీద కూడా వర్క్ చేయాలన్నమాట. లైక్ మీరు బీరోల్స్ కానివ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వచ్చు, సో వాటి మీద కూడా మీరు వర్క్ చేయాలి. అండ్ ఆల్సో సౌండ్ ఎఫెక్ట్స్ మీద కూడా మనం వర్క్ చేయాలన్నమాట. మీరు ఫోకస్ అంతా కూడా ట్రాన్సాక్షన్స్ అండ్ క్యాప్షన్స్ మీద పెట్టడం వల్ల మీ ఎడిట్ ఇట్ డజంట్ ఫీల్ ఫైన్ అనమాట. సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీ DM లో షేర్ చేస్తాను. ఫైనల్ ఒక చిన్న స్టెమ్ దగ్గర యూజ్ చేశారు. సో బేసికల్ గా మీరు ఫోకస్ చేయాల్సింది నాట్ ఆన్ ట్రాన్సిషన్స్ అనమాట. ట్రాన్సిషన్స్ డజంట్ మ్యాటర్ అనమాట. ఇన్ కేస్ మనకి పేసింగ్ అండ్ బీరోల్స్ కనుక ప్రాపర్గా యూజ్ చేసాం అనుకోండి, అసలు ట్రాన్సిషన్స్ అనేవి ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు కాబట్టి. సో మీరు డెఫినెట్గా ఐ కెన్ సౌండ్ ఎఫెక్ట్స్ మీరు యాక్చువల్లీ ఒక్క దగ్గర యూజ్ చేశారు కాబట్టి ఐ కెన్ గివ్ యూ 2. అండ్ క్యాప్షన్స్ మీరు మంచిగా హార్డ్ వర్క్ చేశారు, దాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాను. బీరోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఎక్కడ యూజ్ చేయలేదు, ఓన్లీ లాస్ట్ స్టెమ్ మాత్రమే యూజ్ చేశారు. ఐ కెన్ గివ్ యూ 1 ఆన్ ఇట్. అక్కడ మీరు యాడ్ చేశారు కాబట్టి పేసింగ్ కూడా చాలా డిస్టర్బ్డ్గా వెళ్ళింది. ఐ కెన్ గివ్ యూ ఓన్లీ 3 ఆన్ ఇట్. సో డోంట్ వరీ, ఇంకా మీరు కోర్స్ స్టార్టింగ్లోనే ఉన్నారన్నారు కాబట్టి అది వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ప్రీవియస్గా ఏవైతే సెషన్స్ జరిగినాయో ఆ 6 సెషన్స్ జరిగినాయి అనమాట. ఆ 6 సెషన్స్ కంప్లీట్లీ వాచ్ చేయండి, దాంట్లో ఉన్న ఇన్సైట్స్ తీసుకోండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఇన్సైట్స్ తీసుకోండి. సో దాంట్లో నుంచి మీకు చాలా ఇన్సైట్స్ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ 8 కానివచ్చు, 9 కానివచ్చు, 10 కానివచ్చు, ఏదైతే టాస్క్ మనకి రన్ అవుతాయో సో దాంట్లో మీరు ఇంకా బెటర్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కుమార్ గారు కాల్లోనే ఉన్నారా? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చే 1 సెకండ్. యా కుమార్ గారు, ఇక్కడ మీరు ఫాస్ట్గా పంపించేసేస్తారు కదా, కొంచెం స్లోగా పంపించాల్సింది. నిజంగా చూసారా, కొంచెం స్లోగా పంపించాల్సింది సౌండ్ ఎఫెక్ట్స్ వీడియో. అండ్ ఇక్కడ ఏంటి ఒక చిన్న నిజంగా వాట్ ఈస్ దిస్ అండి, లైక్ మీరు యాక్సిడెంటల్గా ఏమన్నా వచ్చు. ఓకే ఐ గెస్ మీరు ప్లే హెడ్ లాంటిది లాగా డిజైన్ చేద్దాం అనుకున్నారు. సో ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఏ ప్లే హెడ్. మీరు ప్లే హెడ్ కనుక డిజైన్ చేయాలనుకుంటే చాలా సన్నగా డిజైన్ చేసి దానికి టిప్ ఆఫ్ ద హెడ్ కూడా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయాల్సింది. బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. Getting frequent migraines and severe headaches, stop ignoring them. It's your body signaling something deeper. Getting frequent migraines and severe headaches, stop ignoring them. It's your body signaling something deeper. రెండిట్లో విజువల్ సేమ్, ఓకే ఫైన్. యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. నో రిపీటర్స్లో యూజ్ చేయొద్దు. కానీ ఒక వీడియో నార్మల్గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. ఇక్కడ దాకా మ్యూజిక్ చాలా మైల్డ్గా వచ్చింది, ఇక్కడ నుంచి నా ఆడియోని డామినేట్ చేయడానికి రెడీ అయిపోయింది చూడండి. సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI/UX సౌండ్. నో. సో గైస్, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడియోస్ అనేది స్టెమ్స్ వైజ్గా డిజైన్ చేసుకోండి. ఫస్ట్ ఆడియో 1 ఉందనుకోండి, A1 ఉందనుకోండి, సో దాంట్లో కంప్లీట్లీ వోకల్స్కి ఇచ్చేసేసేయండి. మన వోకల్స్ ఏవైతే డైలాగ్స్ ఉంటాయో సో ఆ డైలాగ్స్కి ఇచ్చేసేయండి, దాన్ని అసలు డిస్టర్బ్ చేయొద్దు. ఇన్ కేస్ సెకండ్ క్యారెక్టర్ ఉంటే అప్పుడు మనం చూసుకోవచ్చు, కానీ ఇన్ కేస్ సింగిల్ క్యారెక్టర్ ఉంటే A1 ఆడియో 1 అంతా కూడా వోకల్స్కి డెడికేటెడ్ చేసేసేయండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ ఆఫ్ ఆడియో వచ్చేసేసరికి కంప్లీట్లీ లైక్ అంబియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ ఇన్ ద ట్రాఫిక్ ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ ఎ వాటర్ ఫాల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్కి ఇచ్చేసేసేయండి అనమాట. ఎన్విరాన్మెంటల్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇన్ అ కంప్లీట్లీ ప్లెయిన్ రూమ్, దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇన్ కేస్ మీరు బయట ఎక్కడైనా సమ్వేర్ అరౌండ్ ఉన్నారనుకోండి, దట్ కంప్లీట్లీ A2 అంతా కూడా ఎన్విరాన్మెంట్కి ఇచ్చేసేసేయండి. నెక్స్ట్ వన్ A3 అండ్ A4 వచ్చేసరికి ఇటువంటి క్లిక్స్ కానివచ్చు, UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ కానివచ్చు, క్యాప్షన్స్కి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ అంతా కూడా
A3 అండ్ A4కి ఇచ్చేసేసేయండి. అండ్ ఫైనల్గా A5 వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి డెడికేట్ చేయండి. సో ఈ విధంగా మీరు స్టెమ్స్ని డివైడ్ చేసుకొని వాటి యొక్క డెడికేటెడ్ ప్లేస్మెంట్స్ ఇచ్చిన తర్వాత వన్స్ కంప్లీట్ వీడియో మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా హెడ్ ఫోన్స్ కానివ్వచ్చు ఆర్ IEM ఇన్ ఇయర్ మానిటర్స్ ఉంటాయి అనమాట. సో అవి పెట్టుకొని కళ్ళు మూసుకొని, సో విజువల్ చూడడం అక్కడ కళ్ళు మూసుకొని వినండి. అది మీకు ఎలా ఫీల్ అనిపిస్తుంది, ఎక్కడ ఎక్కువ అవుతుంది, ఎక్కడ తక్కువ అవుతుంది. ఎక్కువ అనిపిస్తుంది వెంటనే దగ్గర ఆపేసేసేయండి, దాంట్లో అడ్జస్ట్మెంట్స్ చేయండి. సింపుల్లీ ఫోకస్ ఆన్ దట్ థింగ్. మన ఐస్ కన్నా ఇయర్స్ చాలా సెన్సిటివ్. సో ఈజీగా మనం క్యాప్చర్ చేయగలం, లైక్ ఈజీగా మనం ఫీల్ అవ్వగలం కాబట్టి సో ఈ విధంగా డిజైన్ చేయండి సౌండ్ డిజైనింగ్ ఎప్పుడన్నా. ఆల్ రైట్. అండ్ ఇక్కడ కూడా లైక్ కుమార్ గారు ఏం చేశారంటే క్యాప్షన్స్ చాలా బ్యూటిఫుల్గా యాడ్ చేశారు. బట్ ఈయన యూజ్ చేసింది వచ్చేసరికి kalaakaar.io యూజ్ చేశారు. ఎనీవన్ నో kalaakaar.io? ఎవరికైనా ఐడియా ఉందా? ఐల్ షో యూ. సో బేసికల్గా లెట్ మీ షో యూ kalaakaar.io. లెట్ మీ షేర్ మై స్క్రీన్. నేను గుడ్ థింగ్ అని చెప్తున్నాను, బ్యాడ్ థింగ్ అని చెప్పట్లేదు అనమాట, విచ్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ మూవ్. సో kalaakaar.io ఏంటంటే ఇది ఒక పర్టికులర్లీ లైక్ క్యాప్షన్ జనరేటెడ్ వెబ్సైట్ అనమాట. సో ఇంగ్లీష్ కానివ్వచ్చు, టింగ్లీష్ కానివ్వచ్చు, లైక్ ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్ ఈజీగా క్యాప్షన్స్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ట్రై ఆన్ ఇట్, బట్ ఇట్స్ కంప్లీట్లీ పెయిడ్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ మీకు డెఫినెట్గా రిపీటెడ్గా నేను ఈ పర్టికులర్ క్యాప్షన్స్ని యూజ్ చేసుకుంటాను అనుకుంటే అది మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ మచ్ అబౌట్ దిస్. అండ్ ఇట్లాంటిదే ఇంకోటి ఉంటుంది అనమాట, captions.io సంథింగ్, captions.ai. సో ఇది కూడా ఉంటుంది. ఇది దానికన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకు దానికన్నా ఇది ఎక్స్పెన్సివ్ అంటే దీంట్లో కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట. అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ క్లిప్పింగ్స్ కానివ్వచ్చు, అడ్వాన్స్ వర్షన్స్ ఆఫ్ వాట్ యూ సే క్యాప్షన్ స్టైల్ కానివ్వచ్చు, దాంట్లో ఉంటాయి అనమాట. బట్ నేను యూజ్ చేసేది కూడా కలాకార్ ఇన్ సమ్ కేసెస్ అనమాట, ఓన్లీ సమ్ కేసెస్. నాకు క్విక్గా అయిపోవాలి, క్యాప్షన్స్ అనేవి క్విక్గా అయిపోవాలనుకున్నప్పుడు నేను కూడా క్యాప్షన్స్ని kalaakaar.ioలోనే యూజ్ చేసుకుంటాను. రిమెంబర్ ఎవ్రీథింగ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ టైమ్ అండ్ మనీ. సో నాకు టైం సేవ్ అవ్వాలి అనుకున్నట్లయితే యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. క్యాప్షన్స్ కొంచెం బెటర్గా రావాలి, నా టైం సేవ్ అవ్వాలనుకున్నట్లయితే యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ. లేదు నేను మనీ ఇన్వెస్ట్ చేయలేరు అనుకున్నట్లయితే యూ నీడ్ టు ఇన్వెస్ట్ టైమ్ ఆన్ ఇట్. ఆల్ రైట్. సో లెట్ మీ కంటిన్యూ. సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీడియం లో షేర్ చేస్తాను. ఓకే, 1 సెకండ్. ఎక్కడ కూడా నాకు బీరోల్స్ చాలా లిమిటెడ్గా యూజ్ చేశారు, బట్ ఎక్కడైతే ప్లేస్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ యూజ్ చేశారు. దట్స్ కంప్లీట్లీ ఫైన్. దిస్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్ అనమాట. హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేసి కంప్లీట్ చేశారు కుమార్ గారు. వెరీ అప్రిషియేట్ యువర్ వర్క్ అండి. SFX అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను 7 ఇస్తున్నాను. 7 ఎందుకు ఇచ్చానంటే కొన్ని SFX నాకు రిపీటెడ్గా వచ్చినాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా డామినేటెడ్గా వెళ్ళిపోయింది కాబట్టి నేను 7 ఇచ్చాను. లేదా అది మీరు కంట్రోల్డ్గా యూజ్ చేసినట్లయితే ఐ కెన్ గివ్ యూ 8 or 9 ఆన్ ఇట్. క్యాప్షన్స్ ఐ కెన్ గివ్ యూ 8. నెక్స్ట్ B-rolls అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఐ కెన్ గివ్ యూ 6 ఆన్ ఇట్. అండ్ కొంచెం బెటర్గా మోషన్ గ్రాఫిక్స్ కానీ వచ్చి యూజ్ చేయొచ్చు. అండ్ పేసింగ్ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది కాబట్టి ఐ కెన్ గివ్ యూ 8 ఆన్ ఇట్ కుమార్ గారు. నెక్స్ట్ గగన్ గారు కాల్లోనే ఉన్నారా? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. 3, 2, 1. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సో బేసికల్గా మనం ఎప్పుడైనా ఒక పర్టికులర్ 2 వీడియోస్కి డిఫరెన్షియేషన్ చూపించాలనుకున్నప్పుడు సేమ్ విజువల్స్ మనం చూపించాలన్నమాట. సంథింగ్ లైక్ ఇది వరకు రిమైనింగ్ పీపుల్ ఎలా అయితే చూపించారో సో అలా డిఫరెన్షియేట్ చూపించాలన్నమాట. మీరు ఒకటి లైక్ 2 వీడియోస్ తీసుకున్నారు, ఒకటి సౌండ్ ఎఫెక్ట్స్ లేని వీడియో తీసుకున్నారు, ఇంకొకటి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నది తీసుకున్నారు. బట్ ఈ రెండింటిని కంపేర్ చేసి చూపించలేం. డిఫరెన్షియేట్ చూపించచ్చు కానీ కంపేర్ చేసి మనం చూపించలేము అనమాట. అది ఒకటి నాకు చెప్పాలనిపించింది. సేమ్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వాట్ ఇస్ ద సర్ప్రైజింగ్ థింగ్ నాకేమనిపించింది అంటే మొత్తం బాగానే చేశారు. బేసికల్గా ఈ వీడియోనే సౌండ్ ఎఫెక్ట్స్
గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో. ఈ వీడియోకి సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఇవ్వలేదు. యూఎక్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో యూఎన్ కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీ DM లో షేర్. మంచిగా క్యాప్షన్స్ యూజ్ చేశారు, డిఫరెన్షియేషన్ చూపించడానికి ట్రై చేశారు. ఇంకొక మెంబర్ నోటిఫికేషన్ వీ రోల్స్ చాలా లిమిటెడ్ గా యూజ్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా లిమిటెడ్ గా యూజ్ చేశారు. దట్స్ కంప్లీట్లీ ఫైన్. సో 10 on 10 and SFX and background music I can give you 6 on it. And క్యాప్షన్స్ మంచిగా యూజ్ చేశారు, I can give you 8. B rolls and motion graphics ఇంకా బెటర్ గా ప్లేస్మెంట్ చేయొచ్చు. అండ్ దిస్ వన్ ఆల్సో I can give you 7 for it. గగన్ గారు. నెక్స్ట్ కృష్ణప్రియ గారు కాలోనే ఉన్నారా? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. 360p ఉందేంటి? కృష్ణప్రియ గారు నాకు స్క్రీన్ రికార్డెడ్ వీడియో షేర్ చేశారా? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. రాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెలెక్షన్. Basic content is dying, but let me actually tell you why that is good news. Based on the LinkedIn expert Justin Welch, posting generic content like quick tips, how-tos, or even ChatGPT generated content doesn't work anymore. Basic content is dying, but let me actually tell you why that is good news. Based on the LinkedIn expert Justin Welch, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సౌండ్ ఎఫెక్ట్స్ లేని విజువల్ పెట్టాలి, అండ్ దాని తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసిన విజువల్ పెట్టాలి. మీరు కొంచెం ఆపోజిట్ గా పెట్టారు, బట్ ఇది మీరు మిస్టేక్ గా కన్సిడర్ చేసుకొని మీరు ఐ గెస్ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ట్రై చేయండి. posting generic content like quick tips, how-tos, or even ChatGPT కంప్లీట్లీ డిసగ్రీ విత్ యువర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెలెక్షన్. generated content doesn't work anymore. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ రాంగ్ ప్లేస్మెంట్స్ ఆఫ్ ద క్యాప్షన్స్ అండి. ఎప్పుడైనా కానీ మీకు ఆల్రెడీ చాలా సార్లు మెన్షన్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్ లో మనకి సేఫ్ జోన్స్ ఉంటాయి కదా, సో సేఫ్ జోన్ యొక్క లోపల మాత్రమే మనం ఆ పర్టికులర్ క్యాప్షన్స్ ని యాడ్ చేసుకోవాలి. రైట్, ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే కంప్లీట్లీ వ్లాగ్ స్టైల్లో యూజ్ చేసుకోవచ్చు. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ ప్లేస్మెంట్ రాంగ్ చేశారు అండ్ నెవర్ యూజ్ ఇమేజెస్. కృష్ణప్రియ గారు మీరు చాలా మంచిగా ట్రై చేశారు, బట్ ఇంకా బెటర్ చేయొచ్చండి. బీ రోల్స్ కానివ్వచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వచ్చు, అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద మీరు డెఫినెట్గా ఫోకస్ చేయాలి. SFX అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో ఐ కెన్ గివ్ యూ ఓన్లీ 5. క్యాప్షన్స్ మీరు కష్టపడ్డారు, బట్ రాంగ్ ప్లేస్మెంట్స్ అండ్ చాలా లిమిటెడ్గా యూజ్ చేశారు కాబట్టి ఐ కెన్ గివ్ యూ 5. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ చాలా లిమిటెడ్గా యూజ్ చేశారు, ఐ కెన్ నాట్ గివ్ యూ మోర్ దెన్ 5. అండ్ పేసింగ్ కూడా సేమ్ అదే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, కానీ ఒక ఎంగేజింగ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ రియలీ సారీ టు గివ్ యూ 5 అండి. నెక్స్ట్ రవికిరణ్ గారు కాల్లోనే ఉన్నారు. రవికిరణ్ గారు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి నో, నెవర్ యూజ్ స్ట్రోక్ అసలు యూజ్ చేయమాకండి. ఇప్పుడు మీరు దీనికి వచ్చేసరికి డ్రాప్ షేడ్ యాడ్ చేసి వైట్ యాడ్ చేశారు, ఓకే ఫైన్, బాగానే ఉంది, వెళ్దాం. వీడియోస్ ని సినిమాటిక్ నెక్స్ట్ టెక్స్ట్ కి మీరు డ్రాప్ స్ట్రోక్ యాడ్ చేశారు. సో ఏదైనా ఒక యూనిక్ ప్యాటర్న్ అనేది మనం ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. ఒక టెక్స్ట్ కి ఒక ప్యాటర్న్, ఇంకొక టెక్స్ట్ కి ఇంకొక స్టైల్, ఇంకొక టెక్స్ట్ కి ఇంకొక ఎఫెక్ట్, అట్లా మనం ఎప్పుడు చేయకూడదు. ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. స్టైల్ మార్చేశారు కంప్లీట్లీ. ఇది నేను రీసెంట్ గా ట్రిప్ కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఇంత బోరింగ్ అండ్ ఫ్లాట్ గా ఉన్న ఇమేజ్ ఇది కంప్లీట్లీ నా వీడియో నుంచి తీసుకొచ్చి మీరు పెట్టేసేసారా, అటాచ్ చేసేసారు, సెంట్రల్ అటాచ్ చేసేసారా? అట్లా చేయకూడదు. మీరు కంప్లీట్లీ మీ క్రియేటివ్ థాట్ ప్రాసెస్లో మీరు వెతికి మీరే యాడ్ చేయాలన్నమాట. సో ఇట్లా యాడ్ చేయకూడదు. ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేక ఒక సింగిల్ రీసెంట్ గా ఇంత బోర్ ఇమేజ్ ని నేను విత్ ప్రాంప్ట్ లో చేశా. రెండిట్లో విజువల్ సేమ్, ఇక్కడ మళ్ళీ ఆడియో ఇంక్రీజ్ అయిపోయింది, యానిమేషన్స్ సేమ్ అండ్ ట్రాన్సిషన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి లేదండి, లైక్ ఏదో ర్యాండమ్ గా డ్రాప్ చేసేసినట్టు అనిపిస్తుంది ఆ సౌండ్ ఎఫెక్ట్స్. తోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI/UX సౌండ్ ఎఫెక్ట్స్ మీరు రష్ కూడా ప్రాపర్ గా కట్ చేయలేదన్నారు ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని సారీ అండ్ ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్ విత్. మీరు చాలా వర్క్ చేయాలి. డోంట్ వరీ, నేను నా పర్టికులర్ విజువల్స్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. 10 on 10 ఆన్ పార్టిసిపేషన్.
ఎస్ఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయలేదు. ఎస్ఎఫ్ఎక్స్ అనేది చాలా ర్యాండమ్గా డ్రాప్ చేసేసారు. సో మీనింగ్ఫుల్గా డ్రాప్ చేయాలి. సో సారీ టు గివ్ యూ 5. అండ్ క్యాప్షన్స్ కూడా మీరు చాలా డిఫరెంట్, లైక్ ఒకటే ప్యాటర్న్, లైక్ ఇలా వేవ్ ఫామ్ ఏదైతే వస్తుందో సో అదే స్టైల్ అన్నిటికీ యాడ్ చేసేసేస్తారు, విచ్ ఇస్ కంప్లీట్లీ అ బ్యాడ్ థింగ్. మీనింగ్ఫుల్గా యాడ్ చేయలేదు. బీ రోల్స్ అండ్ అసలు నాకు మోషన్ గ్రాఫిక్స్ కనిపించలేదు. ఐఎమ్ సారీ టు గివ్ యూ 0. అండ్ పేసింగ్ కూడా నాకు అంత సాటిస్ఫాక్టరీ అనిపించలేదండి. సో యూనిట్ టు వర్క్ అ లాట్ అండి. దీపక్ గారు నెక్స్ట్ ఫాలో ఉన్నారా? దిలీప్ గారు సారీ. నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? రాంగ్ ఫాంట్ అసలు చూడండి, లైక్ మీరు హారర్ కైండ్ ఆఫ్ థింగ్ యూజ్ చేసిన ఫాంట్ మీరు అక్కడ యూజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే సెకండరీ ఫాంట్ ఏదైతే ఉందో అది స్పోర్ట్స్ ఫాంట్కి ఏదైతే యూజ్ చేస్తామో మనం జనరల్గా అలాంటిది యూజ్ చేశారు. బట్ ఇది కంప్లీట్లీ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కాంటెంట్. సో ఇన్ఫర్మేషన్ కాంటెంట్కి ఇట్లాంటివి కలర్స్ కానివచ్చు, ఇట్లాంటి ఫాంట్స్ కానివచ్చు అసలు మనం యూజ్ చేయకూడదు. కంప్లీట్లీ వీడియోకి మీనింగ్ మారిపోతుంది. ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. ఎఫెక్ట్ బట్ అసలు ఒక వాల్ క్లికింగ్ సౌండ్ అనేది ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. అండ్ ట్రాన్సిషన్ గురించి మాట్లాడే కన్నా ముందు మీ రిటెన్షన్ ని వై దిస్ ఈస్ విగ్లింగ్ సైలెంట్ గా కిల్ చేసిన ఒక ఎడిటింగ్ మిస్టేక్ గురించి చెప్తా. ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్ గురించి మాట్లాడే కన్నా ముందు మీ రిటెన్షన్ ని సైలెంట్ గా వాల్యూమ్ అంత డామినేటెడ్గా ఎందుకు వెళ్ళిపోతుంది కిల్ చేసిన ఒక ఎడిటింగ్ మిస్టేక్ గురించి చెప్తా. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సిషన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ నో బ్యాడ్ ట్రాన్సిషన్ డిసాల్వ్ అసలు ఇక్కడ నెసెసిటీయే లేదు. అయినా స్మూత్ స్వైప్ సౌండ్ అయినా నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ రాంగ్ ట్రాన్సిషన్ ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టు. అసలు ఆ టిక్ టిక్ సౌండ్ ఎందుకు యాడ్ చేశారండి? అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ సారీ ఐ కెనాట్ వాచ్ నో మోర్. కంప్లీట్లీ మీరు రీఎడిట్ చేయాల్సిందే అండి. కంప్లీట్లీ వీడియో మొత్తం రీఎడిట్ చేయాల్సిందే. సో మీరు నాకు ఒకసారి రీఎడిట్ చేసి నాకు మళ్ళీ మన టీమ్కి షేర్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రివ్యూ చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ దిస్ స్కోర్. నెక్స్ట్ శ్రీనాథ్ రెడ్డి గారు కాలోనే ఉన్నారా? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? బేసికల్గా ఐ గెస్ ఈ పర్టికులర్ క్యాప్షన్స్ కూడా మీరు కంప్లీట్లీ వేరే వెబ్సైట్ నుంచి యూజ్ చేసినట్టున్నారు. బట్ ఇటువంటి క్యాప్షన్స్ అనేవి అన్నిటికీ వర్క్ హెల్ప్ అవ్వదు. అండ్ మీరు ఇక్కడ ఏమి యాడ్ చేశారంటే ఐ గెస్ ఇది కూడా మీరు కళాకారులో రోమన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎమోజీస్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎమోజీస్ కూడా యాడ్ చేయని ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని చేసినట్టున్నారు, విచ్ ఈస్ నాట్ గుడ్ థింగ్. ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. ఏం వీడియోతో వద్దాము, అసలు ఏం వీడియో చేద్దాము అని అనుకుంటా ఉంటే మనకి ఎంతో ఇష్టమైన వరస్ట్ మూవీస్ ఉందిగా అని గుర్తొచ్చింది. ఏం వీడియోతో వద్దాము, అసలు ఏం వీడియో చేద్దాము అని అనుకుంటా ఉంటే 3 సార్లు నాట్ ఎ గుడ్ థింగ్. మనకి ఎంతో ఇష్టమైన వరస్ట్ మూవీస్ ఉందిగా అని గుర్తొచ్చింది. రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సిషన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్ గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తారో ఐఎమ్ నాట్ 100% షూర్ అండి. బట్ ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఎక్కడ పోతుందో తెలుసా, ఈ పర్టికులర్ క్యాప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడే నాకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. అంటే లైక్ అందరికీ పోతుందని నేను చెప్పాను అనమాట. నాకు పర్సనల్గా ఈ కైండ్ ఆఫ్ క్యాప్షన్ స్టైల్ అనేది నాకు నచ్చలేదు అనమాట. సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ ఇక్కడ మంచిగా కష్టపడి బ్యాక్గ్రౌండ్ మాస్కింగ్ రిమూవ్ చేశారు. బట్ బ్యాక్గ్రౌండ్లో మీరు విజువల్ యాడ్ చేశారు, లైక్ ఇమేజ్ యాడ్ చేశారు. బెటర్ మీరు వీడియో యాడ్ చేసి కొంచెం. అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి కంప్లీట్లీ ఎడిట్ మళ్ళీ రీఎడిట్ చేయండి. ఐ పర్సనల్లీ రికమెండ్ యూ టు రీఎడిట్. నెక్స్ట్ ఫైనల్ సాయి కుమార్ రెడ్డి గారు కాల్లో ఉన్నారా అండి? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఎందుకు డల్ అయిపోయింది మొత్తం వీడియో బ్లాంక్ గా? నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ ని సినిమాటిక్ ఫీల్ చేస్తాయా? ఒకసారి ఈ 2 వీడియోస్ ని చూడండి. ఇది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బెటర్ గా తీసుకున్నారని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ నా వోకల్స్ ని డామినేట్ చేసేస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ మీరు ఇదే వీడియోని ఎగ్జాంపుల్ గా తీసుకొని నెక్స్ట్ జరగబోయే దాని మీద సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపించేశారు అనుకోండి, కంప్లీట్లీ ఆ పర్టికులర్ స్టోరీ టెల్లింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో అలా చూపించకూడదు. వేరే వీడియోస్ నుంచి మనం కంపారిటివ్గా చూపించామనుకోండి
అది మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ముందు చెప్తున్నాము, నెక్స్ట్ చెప్పబోయే తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టారు, మళ్ళీ అదే నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. కంప్లీట్లీ ఆడియన్స్ కన్ఫ్యూజన్లో ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతారు. మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే రెండిట్లో విజువల్ సేమ్, యానిమేషన్ సేమ్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్. కానీ ఒక వీడియో నార్మల్గా ఫీల్ అవుతుంది, ఇంకొక వీడియో మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్. చిన్న క్లిక్ సౌండ్ అయినా, స్మూత్ స్వైప్ సౌండ్ రాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు సెలక్షన్ రాంగ్ చేసేసారు. అయినా, నోటిఫికేషన్ సౌండ్ అయినా, ఆడియన్స్ వీడియోస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సౌండ్ ఎఫెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. మీరు విజువల్ గా ఎంత మంచి యానిమేషన్స్ క్రియేట్ చేసినా మంచి సౌండ్ డిజైనింగ్ లేకపోతే ఎడిట్ కి సోల్ లేనట్టే. అందుకే టాప్ క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ ఇప్పుడు UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ UI UX సౌండ్ ఎఫెక్ట్స్ ని మీ ఎడిట్స్ లో యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో UN కామెంట్ చేయండి. నా కంప్లీట్ ప్యాక్ ని మీ DM లో షేర్ చేస్తాను. ఇంకా బెటర్గా చేయొచ్చు అండి, మీరు డెఫినెట్గా బెటర్ చేయొచ్చు. సో డెఫినెట్గా దాని మీద వర్క్ చేయండి. SFX అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం రాంగ్ సెలెక్షన్ చేశారు. SFX మీద కొంచెం బెటర్గా వర్క్ చేశారు. దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఐ కెన్ గివ్ యూ 6 ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాప్షన్స్ ఇంకా బెటర్ చేయొచ్చు ఐ ఫీల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ నాకు అంత హెవీగా నాకు కనిపించలేదు. అండ్ పేసింగ్ కూడా నేను 5 వేస్తున్నాను. పేసింగ్ ఎందుకు 5 వేస్తున్నాను నేను మీకు చెప్పాను కదా, నెక్స్ట్ రాబోయేది ముందే చూపించి మళ్ళీ చూపించిందనే మళ్ళీ నెక్స్ట్ చూపించాం అనుకోండి, కంప్లీట్లీ కన్ఫ్యూజన్ స్టేజ్లో వెళ్ళిపోతాం అనమాట. సో దిస్ ఈజ్ యువర్ ఓవరాల్ స్కోరింగ్. సో ఇప్పుడు మీ మిస్టేక్స్ ఏంటి, మీ లైక్ ఏం బెటర్ చేయొచ్చు, వేరే వాళ్ళ నుంచి మనం ఏం ఇన్సైట్స్ తీసుకోవచ్చు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి నుంచి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 సెకండ్, నేను యాక్చువల్గా నా పర్టికులర్ స్టూడెంట్ ఏదైతే ఒక వీడియో చేశారో అది కంప్లీట్లీ నేను మీకు బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను. ఇది కంప్లీట్లీ మేము ప్రీమియర్లోనే ఎడిట్ చేసాం. నో మోర్ లైక్ ఎక్కడ కూడా మేము ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి ఏమి తీసుకోలేదు. మేము యూజ్ చేసిందల్లా కంప్లీట్లీ ప్రీమియర్. ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ అందరూ ఒక సీక్రెట్ ని ఫాలో అవుతారు. ఈ సీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసరికి టెక్స్ట్ అంతా కూడా మీకు ఏదైతే క్యాప్షన్ కనిపిస్తుందో ఈ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ అందరూ అనేది అంతా కూడా ఈ పర్టికులర్ నెస్టెడ్ సీక్వెన్స్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కింద నేను మీకు చెప్తా ఉన్నాను కదా, క్యాప్షన్స్ యూజ్ చేసేటప్పుడు గ్రేడియంట్ వాడండి అని చెప్పాను కదా, అదే గ్రేడియంట్ అనమాట. సో ఈ గ్రేడియంట్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఆ టెక్స్ట్ అనేది కొంచెం పాప్ అవుతుంది అనమాట. ఆల్రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ వన్, ఇందులో నా వీడియో ఉంది, ఈ నెస్టెడ్ సీక్వెన్స్ నా వీడియో ఉంది. ఈ నెస్టెడ్ సీక్వెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా రష్ కట్ చేసాం. ఏంది ఇదంతా రష్ కటెడ్ వీడియో. అండ్ వాట్ ఈస్ దిస్, సో దిస్ ఈస్ ద కలర్ కరెక్షన్ అనమాట. సో దిస్ ఈస్ బిఫోర్ and this is after. All right. సో దాన్ని అంతటిని నెస్ట్ చేసేసి మేము లోపల దోసేసాం. అండ్ ఇది వచ్చేసరికి వాట్ ఇస్ దిస్, ఓకే సంథింగ్ హ్యావ్ పుట్. అండ్ ఇది వచ్చేసరికి నా వోకల్స్ అనమాట. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది. అండ్ నెక్స్ట్ 2 స్టెమ్స్ వచ్చేసరికి SFX అనమాట. వీడియో ఎడిటర్స్ అండ్ సి వాచ్ హియర్, ఇక్కడ కంప్లీట్లీ జూమ్ ఇన్ నుంచి జూమ్ ఇన్ అవుట్ అయ్యాం. అండ్ అక్కడ కూడా మనకి బ్లర్ క్రియేట్ అయింది. ఎందుకు అలా బ్లర్ ఎలా క్రియేట్ చేసాము, ఇఫ్ యూ గో టు ఎఫెక్ట్స్ కంట్రోల్ ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యాడ్ చేసాము. సో అది జూమ్ ఇన్ జూమ్ అవుట్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ గాషియం బ్లర్ యాడ్ చేసేసాము దానికి. సో దిస్ ఈస్ ద ఓకే. సో ఈ విధంగా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ చిన్న మినిమల్ డీటెయిల్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ అందరూ ఒక సీక్రెట్ ని ఫాలో అవుతారు. ఇక్కడ చూడండి. సో కంప్లీట్లీ మేము రోడోస్కోపింగ్ చేసేసాం. లైక్ రోడోస్కోపింగ్ లైక్ ఆబ్జెక్ట్ మాస్ సెలెక్షన్ టూల్ ఉంది కదా మనకి 2026లో, దాన్ని యూజ్ చేసేసాం. దిస్ ఈస్ ద క్యాప్షన్ థింగ్ అండ్ దిస్ ఈస్ దట్ గ్రేడియంట్ థింగ్. నెక్స్ట్ వన్ ఇది నాదనమాట, లైక్ నా పర్టికులర్ రోడోస్కోపింగ్ చేసేసాం కదా అది. అండ్ ఇది వచ్చేసరికి ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనమాట. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ని నేను ఏం ఫ్యాన్సీగా ఏం చేయలేదన్నమాట. దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి. సో సింపుల్గా ఇది ఒక రెక్టాంగిల్ అండ్ దాని మీద ఒక టెక్స్ట్ ఉంది, దట్స్ ఇట్. సో ఆ రెండింటిని నేను ఇందులోకి ఇంక్లూడ్ చేసేసాం, దట్స్ ఇట్. దానికి మేము ఏం చేసాం, షైన్, ఇది ఒక ప్రీసెట్ అనమాట. సో ఏదైతే మీకు ఆ పర్టికులర్ షైన్ అవుతుందో చూసారా, సో దాన్ని యాడ్ చేసేసాం, దట్స్ ఇట్. ఫాలో అవుతారు. అది ఎక్స్పెన్సెస్. ఈ పర్టికులర్ ఫుటేజ్ని మేము ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే Pinterest నుంచి యూజ్ చేసేసాం. అండ్ దిస్ ఈస్ ద క్యాప్షన్ థింగ్. సెటప్ కాదు, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ కాదు, కరెక్ట్ రిసోర్సెస్. ఎందుకంటే అండ్ ఇక్కడ చూడండి. సో మేము ఇక్కడ ఏం చేసాము, ఈ పర్టికులర్ డిప్ టు వైట్ యొక్క ట్రాన్సిషన్ యాడ్ చేసాము. ఎందుకు, అక్కడ ఆ పర్టికులర్ కట్ కనిపించకుండా. కరెక్ట్ రిసోర్స్. అండ్ ఎగ్జాక్ట్లీ అక్కడ మేము SFX యూజ్ చేసాం, క్లిక్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎడిటింగ్ సాఫ్ట్. ఇక్కడ చూడండి. సో ఈ సౌండ్ చూసారా, క్లింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనే దగ్గర మేము ఏం చేసాము,
ప్రీమియర్ ప్రో అయితే యూజ్ చేసాం, బట్ దానికి కంప్లీట్లీ మేము బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసేసాం, మనం మొసాక్ బ్లర్ అయితే యాడ్ చేసేసాం. సో దానివల్ల ఏమవుతుంది, అది కనిపించినట్టుగా, సో మేము దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, కానీ దాన్ని రిప్రజెంట్ చేయనట్టుగా మేము యాడ్ చేసాం. దాని వెనకాల డ్రాప్ షాడ్ యాడ్ చేసేసాం అనమాట, సంథింగ్ లైక్ దిస్. ఓకే, 4-5 డ్రాప్ షాడ్ యాడ్ చేసేసాం, కంప్లీట్లీ అలా ఓవర్గా వచ్చేస్తాం. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఒకటే సరిపోదు, మనకి ఫాంట్స్ అండ్ ఇక్కడ చూడండి, సో ఇవన్నీ కూడా, సో వాట్ ఇస్ దిస్, ఇదంతా టెక్స్ట్ లేయర్ అనమాట. ఫాంట్స్ అనే టెక్స్ట్, క్లీన్ ఆడియో టెక్స్ట్, ఇవన్నీ టెక్స్ట్ లేయర్సే. అండ్ అరే భయ్, అసలు నువ్వు ఈ టెక్స్ట్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావరా బాబు అని అడిగారు అనుకోండి. సో నేను పర్సనల్గా యూజ్ చేసేది వచ్చేసరికి ఏ పవర్ స్టాక్ అనమాట. సో ఈ టెక్స్ట్ ప్లగిన్ యూజ్ చేసిన. ఈ టెక్స్ట్ ప్లగిన్ గురించి మాకు చెప్పారా అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు కనుక ఫాలో అయ్యారనుకోండి, సో అందులో కూడా నేను మీకు మెన్షన్ చేశాను అనమాట ఆ టెక్స్ట్ ప్లగిన్ గురించి. సో ఈ వీడియో నేను ఎప్పుడు పబ్లిష్ చేశాను, 4 months ఎగో ఎప్పుడో నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా పెట్టాను అనమాట. సో ఈ వీడియో లింక్ నేను ఇక్కడ చాట్లో డ్రాప్ చేస్తున్నాను. ఆల్ రైట్, సో అది యూజ్ చేయండి, అది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఆ ప్లగిన్ మీకు ఈ పర్టికులర్ ఫాంట్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మీకు హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, దాని కింద నేనేం చేశాను, ఒక నెస్టెడ్ సీక్వెన్స్ ఉంది. సో లెట్ మీ షో యూ. సో వాట్ ఈస్ దిస్, 1 second, ఇది రివీల్ అవటం లేదండి. సో దీని వెనకాల ఒక గ్రాఫిక్ ఎలిమెంట్ రెక్టాంగిల్ టూల్ తీసుకొని క్రియేట్ చేశాను. ఇది ఒక ఐకాన్ అనమాట. సో లార్డ్ ఐకాన్స్ అనే ఒక వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐకాన్కి నేను ట్రాన్సిషన్ అప్లై చేశాను. నథింగ్ ఫ్యాన్సీ, ఉన్న రీసోర్సెస్ మాత్రమే యూజ్ చేసుకున్నాను. పోదు, మనకి ఫాంట్స్, క్లీన్ ఆడియో, క్వాలిటీ విజువల్స్, మోషన్ గ్రాఫిక్స్. సో ఇక్కడ మీకు ప్యూ 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 అక్కడ ఎలిమెంట్ మారుతున్నప్పుడల్లా కూడా మీకు ఆ సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. అది మీకు ఏమైనా డిస్టర్బ్డ్గా ఉందా, ఏమి డిస్టర్బ్ లేదు, క్యూట్గా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఐకాన్స్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇలా చాలా రీసోర్సెస్ అవసరం అవుతాయి. చాలా మంది రీడర్స్ ఎడిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి చిన్న రిక్వైర్మెంట్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సేమ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ సీన్ కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సో వాట్ వీ హ్యావ్ డన్ హియర్, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇది నెస్టెడ్ చేసేసాం. ఈ నెస్టెడ్ లోపలికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి టెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఈ నెస్టెడ్లోకి వెళ్ళారనుకోండి, సో ఇందులో ఏముంది, గూగుల్ ఐకాన్ ఉంది. ఇది వచ్చేసరికి ఇవన్నీ ఇమేజెస్సే, నేను దీనికి మించి ఏమి యానిమేషన్స్ ఏం క్రియేట్ చేసి ఫ్యాన్సీ ఎడిట్స్ ఏం చేయలేదు. ఆల్ రైట్, అండ్ ఇవన్నీ స్క్రీన్ రికార్డింగ్స్. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా స్క్రీన్ రికార్డింగ్. అండ్ దాని మీద కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసారా, సో ఇది ఒక ఓవర్లే అనమాట. సో వాట్ ఈస్ దట్ ఓవర్లే, లెట్ మీ షో యూ. దిస్ వన్, దిస్ ఈస్ ద వన్ అనమాట. సో దిస్ ఈస్ దట్ ఓవర్లే అనమాట. సో మేము అక్కడ ఏం చేసాము, ఆ స్క్రీన్ రికార్డెడ్ మీద దీన్ని పెట్టేసేసి దీని యొక్క బ్లెండ్ మోడ్ మేము దేనికి మార్చాం, కలర్ డాడ్జ్కి మార్చేసేసాం అనమాట. సో ఇన్ కేస్ నార్మల్గా ఉందనుకోండి పిచ్చిగా ఉంటుంది అనమాట. సో మేము ఏం చేసేసాం, కలర్ డాడ్జ్కి మార్చేసేసాం. అండ్ దెన్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ అనమాట. ఆల్ రైట్, ఫాంట్కి 10 minutes, ఒక PNGకి 15 minutes. అండ్ ఇంకోటి, సో మరి ఇట్లాంటి యానిమేటెడ్ షైనీ ఎలిమెంట్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంటే ఐ పర్సనల్ యూజ్ సమ్ ఆఫ్ ద మోగట్స్ అనమాట. సో ఈ మోగట్స్కి రిలేటెడ్ కూడా నేను ఒక ప్యాక్ లాంచ్ చేశాను అనమాట. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో బేసికల్గా నేను ఒక ప్యాక్ లాంచ్ చేశాను అనమాట, అది షో. సో నేను అది కొన్ని పర్చేస్ చేసింది అండ్ కొన్ని వచ్చేసరికి నేను క్రియేట్ చేసిన ప్యాక్ అనమాట. సో వేర్ ఇట్ ఈస్, ఐ షో యూ. సో ఇవి నేను కొన్ని పర్చేస్ చేసినవి ఉన్నాయి అండ్ కొన్ని నేను క్రియేట్ చేసినవి ఉన్నాయి అనమాట. సో నేను ఇది లాంచ్ చేసినప్పుడు 499 పెట్టి అందులో నేను 200 డిస్కౌంట్ ఇచ్చి 299కి ఇది లాంచ్ చేశాను. సో 299 లాంచ్ చేసిన తర్వాత ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పేసి నేను ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేసినా కానీ కొన్నిసార్లు నాకు కొన్ని బ్యాడ్ నెగిటివ్ రివ్యూ వచ్చింది అనమాట. ఎందుకండి పెయిడ్ పెట్టినారు, ఫ్రీగా పెట్టచ్చు కదా అంటే, మీకు ఫ్రీగా పెట్టేసాను అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీగా పెట్టేసేసాను అనుకోండి, దెన్ వాట్ ఇట్స్ మీనింగ్, నేను కష్టపడి అక్కడ చేసినానికి మీనింగ్ ఉండదు కదా. సో దట్స్ వై నేను ఏవైతే ఫ్రీగా ఇవ్వగలనో నేను ఇందాడే ఇచ్చాను, ఆ పర్టికులర్ ప్లగిన్ నేను పర్చేస్ చేశాను అండ్ నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. ఏవైతే నా ఎబిలిటీలో ఫ్రీగా ఇవ్వగలనో నేను అవి డెఫినెట్గా ఫ్రీగా ఇస్తాను. దేనికైతే నేను మనీ అండ్ నా టైం ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తానో దాంట్లో నేను పెట్టినంత కాకుండా లిమిటెడ్ సోర్స్ ఆఫ్ మనీని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో దట్స్ హౌ ఐ రన్. నేను అన్ని ఫ్రీగా ఇచ్చేసేస్తాను అనుకోండి, నా బిజినెస్ రన్ అవ్వదు. ఆల్రైట్, సో నేను ఇక్కడ ఇవ్వాల్సినవి ఫ్రీగా ఇస్తాను అండ్ నేను ఇన్వెస్ట్ చేసి ఇవ్వాల్సినవి నేను ఇన్వెస్ట్ చేసిస్తాను. నెవర్ టేక్ ఆన్ దట్ ఆ విధంగా నన్ను చూడమాకండి. ఇన్ కేస్ ఆ విధంగా చూసినట్లా కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్స్ టు ఆన్సర్. minutes,
ఫ్రీ మ్యూజిక్కి ఇంకొక 20 minutes. ఆల్రైట్. అలా సర్చ్ చేస్తూ వ్యాప్. నెక్స్ట్ సేమ్ ఇది కూడా. సో ఈ పర్టికులర్ స్టెమ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసి ఐ మీన్ నా ఫోర్గ్రౌండ్ అండ్ దాని వెనకాల వచ్చేసరికి ఈ క్లాక్ థింగ్ పెట్టాను అండ్ నెక్స్ట్ దాన్ని రెడ్ కలర్లోకి టింట్ ఎఫెక్ట్ యాడ్ చేసి మార్చేసాం అనమాట. ఓకే, టింట్ ఎఫెక్ట్ యాడ్ చేసేసాము అండ్ దాన్ని వేస్ట్ అవుతుంది అన్నప్పుడు అది వార్నింగ్ సైన్లోకి రావాలి కాబట్టి మేము ఆ కలర్లోకి మార్చాం. టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది అండ్ ఆ పర్టికులర్ టైం అయిపోయింది అన్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్ కూడా కానీ ప్రొఫెషనల్ ఎడిటర్స్ అలా చేయరు. వాళ్ళకి ఆల్రెడీ ట్రస్ట్. అండ్ అబ్జర్వ్ హియర్. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఈ పర్టికులర్ థింగ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో నేను మీకు ఒకసారి డిస్క్రైబ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ పర్టికులర్ గ్రేడియంట్ అనమాట. సో ఇది నేను సింపుల్గా వైట్ కలర్ గ్రేడియంట్ తీసుకున్నాను అండ్ దాని మీద ఈ టెక్స్చర్ యాడ్ చేసాం. సో ఇది ఇంకొక టెక్స్చర్ అనమాట. ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? ఈ టెక్స్చర్స్ అన్ని మీకు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే టెక్స్చర్ ల్యాబ్స్ అనే వెబ్సైట్ నుంచి దొరుకుతాయి. సో ఆ పర్టికులర్ టెక్స్చర్ యాడ్ చేసి దాన్ని రీసైజ్ చేసి దాని యొక్క కలర్ లైక్ బ్లెండ్ మోడ్ వచ్చేసరికి మల్టిప్లై మార్చేసాం అండ్ దాని లోపల సో దీస్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇప్పుడు డిసేబుల్ ఒక్కొక్కటి డిసేబుల్ చేసాం అనుకోండి. ఇది ఇందాక మీకు ఒక ఎలిమెంట్ కనిపిస్తుంది కదా, అది బ్యాక్గ్రౌండ్లో 1 second ట్రాన్స్పరెన్సీ గ్రిడ్. యా, సో దిస్ ఈస్ ద ఎలిమెంట్ నెంబర్ 1 అండ్ దిస్ ఈస్ ఎలిమెంట్ నెంబర్ 2 అండ్ దిస్ ఈస్ ద సబ్ టైటిల్ అండ్ టైటిల్ నెంబర్ 2, టైటిల్ నెంబర్ 3 అండ్ దిస్ వన్ ఈస్ దానికి ఒక గ్లూ యాడ్ చేసాం అండ్ దాన్ని ఒక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ మేము Pinterest నుంచి నేను తెచ్చుకున్నాం అనమాట. సో వాటన్నిటిని కంబైన్ చేస్తేనే మనకి ఈ రిజల్ట్ వస్తుంది అనమాట. అండ్ వీటిని ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ని మేము రొటేషన్ చేసాం. ఆల్రైట్, సో ఇఫ్ యూ మోషన్ ఓపెన్ చేశారనుకోండి, సో దీంట్లో రొటేషన్ అనేది కీ ఫ్రేమ్స్ ఇంప్లిమెంట్ చేసాం అనమాట. రొటేషన్కి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసాం. ఆల్రైట్, నెక్స్ట్ వన్ వెబ్సైట్ లిస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఏం కావాలో డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి సేమ్ ఇది నేను Pinterest నుంచి తీసుకున్న వీడియో విజువల్ వెళ్ళి డౌన్లోడ్ చేసి వర్క్ కంటిన్యూ చేస్తారు. అందుకే సర్చ్ మీద కాదు. అండ్ ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ కూడా. సో వాట్ హ్యావ్ డన్ హియర్, సో ఈ నెస్టెడ్ సీక్వెన్స్లోకి వెళ్ళారనుకోండి, మ్యాగ్నిఫైయింగ్ ఒక పిఎన్జి అండ్ దాని కిందన గూగుల్కి సంబంధించిన సర్చ్ పిఎన్జి ఒకటి అనమాట. దట్స్ ఇట్, నథింగ్ ఫ్యాన్సీ ఆన్ అబౌట్ దట్. అండ్ దాని వెనకాల గ్రేడియంట్ యాడ్ చేసాం. సో గ్రేడియంట్ యాడ్ చేయడం వల్ల అది కొంచెం పాప్ అయి కనిపిస్తుంది. మీద కాదు, ఎడిటింగ్, స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్ మీద. సేమ్ ఇందులో కూడా ఈ టెక్స్ట్ యాడ్ చేసేసాం, బ్లెండ్ మోడ్ యాడ్ చేసేసి దాని మీద ఓవర్లే యాడ్ చేసేసాం. సింప్లీ దట్స్ ఇట్. క్రియేటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలరు. ఇక్కడ చూసారా టెక్స్ట్ కూడా మోగ్రేటే సార్. టెక్స్ట్ మోగట్ కాదండి, లైక్ టెక్స్ట్ ఎలిమెంట్. లైక్ నేను టెక్స్ట్ ప్లగిన్ చూపించాను కదా, సో ఆ టెక్స్ట్ ఎలిమెంట్ దాంట్లో ఉందా సార్? అంటే మనకి వెనకాల బాక్స్ బాక్స్ మీద అటాచ్ చేసి దాన్ని మొత్తాన్ని నెస్ట్ చేసాం అనమాట. ఓకే సార్. ఎక్కువ ఫోకస్. అండ్ ఇక్కడ చూడండి నేను మూమెంట్ క్రియేట్ చేశాను. ఎక్కువ ఫోకస్ అనేది వెళ్ళడానికి, ఫోకస్ షిఫ్ట్ అవ్వకుండా మళ్ళీ గెట్ బ్యాక్ తీసుకోవడానికి ఎక్కువ ఫోకస్ చేయగలరు. నేను కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి రెగ్యులర్గా యూజ్ చేసిన కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ వల్ల నా వర్క్లో చాలా ఫాస్ట్ అయింది. టైం సేవ్ అవడమే కాకుండా ఫైనల్ అవుట్పుట్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఈ వీడియోలో ఫాంట్స్ నుంచి స్టాక్ వీడియో. సో ఇక్కడ చూడండి, సో కంప్లీట్లీ ఇందులో మేము బోల్డ్ అనే నెస్టెడ్ థింగ్స్ యాడ్ చేసాం. వాటన్నిటిని కీ ఫ్రేమ్స్ యానిమేట్ చేసేసాం అనమాట. ఇఫ్ యూ వాంట్ ఇంకా డీప్లోకి వెళ్ళారనుకోండి, సో ఇది టెక్స్ట్ అండ్ దాని వెనకాల ఇది ప్లెయిన్ ఎలిమెంట్ అనమాట. సింప్లీ లైక్ దిట్. సో వాటిని డూప్లికేట్ చేసుకున్నాం. డూప్లికేట్ చేసేసుకొని డూప్లికేట్ ఎప్పుడైనా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసేస్తే అదొక డూప్లికేట్ అవుతుంది. కాపీ పేస్ట్ చేసేస్తాను అనమాట. డూప్లికేట్ చేసిన తర్వాత ఇందులో అయినా మార్చాను అనుకోండి, అందులో కూడా మారిపోతుంది. కాబట్టి నేను కాపీ పేస్ట్ చేసేసి సింపుల్గా వాటిని కీ ఫ్రేమ్స్ యూజ్ చేసేసి యానిమేట్ చేసాం. అండ్ దానికి కంప్లీట్లీ గాషియన్ బ్లర్ యాడ్ చేసేసాం అనమాట. డ్రాప్ షాడో అండ్ గాషియన్ బ్లర్. సార్ ఒకసారి కీ ఫ్రేమ్స్ ఎలా యూజ్ చేస్తారో చూపిస్తారా సార్? అది జస్ట్ వాటి మూమెంట్స్ అంతే అండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. సో వాటి ఇనిషియల్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, సెకండ్ దాని పొజిషన్, దాని స్కేలింగ్ ఎంత ఉండాలి. సో ఇది ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ మీరు ఫోకస్ చేశారనుకోండి, దాని ఇనిషియల్ పొజిషన్ ఎక్కడ ఉంది, సెంటర్లో ఉంది. దాని యొక్క సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంది. నెక్స్ట్ కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత దాని సైజ్ తగ్గడంతో పాటు దాని పొజిషన్ మూవ్ చేసాం. సింప్లీ మీరు అన్నిటి మీద ఫోకస్ చేయమాకండి, సింగిల్ ఎలిమెంట్ మీద ఫోకస్ చేశారనుకోండి, ఇది మీరు చేయలేరా? చేయగలరు కదా. ఇప్పుడు అన్నిటిని యాడ్ చేశారనుకోండి, సో దాని యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే సార్. సింపుల్. ఆల్మోస్ట్ ప్రతి ఎడిటర్కి యూజ్ అయ్యే బెస్ట్ వెబ్సైట్స్ని షేర్ చేస్తాను. మీరు బిగినర్ అయినా, ఫ్రీలాన్స్ ఎడిటర్ అయినా. అండ్ ఇక్కడ చూడండి, సో విచ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. సో ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇదనమాట. సో ఈ ఎలిమెంట్స్ వచ్చేసేసరికి మేము
లార్డ్ ఐకాన్స్ ప్యాట్ ఐకాన్స్ నుంచి తెచ్చుకున్నాం. ఒక్క నిమిషం, ఇది గ్రేడియంట్ గ్రీన్ కాకుండా నార్మల్. సో ఇది వచ్చేసరికి సింపుల్గా డూప్లికేట్ చేసుకున్నాం అనమాట. టెక్స్ట్ దాని లోపల జస్ట్ చిన్న పిఎన్జీ అది అంతే, అందులో ఫ్యాన్సీ థింగ్ ఏం లేదు, సింపుల్. ఇది ఒక ఎలిమెంట్, దానికి టెక్స్ట్ యాడ్ చేసాం. దీన్ని డూప్లికేట్ చేసుకున్నాం, 3 times డూప్లికేట్ చేసేసుకున్నాం, దట్స్ ఇట్. అండ్ దానికి డ్రాప్ షాడో యాడ్ చేసేసాము సింపుల్గా. ఈ ఫీల్ క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా ఫోకస్ బ్లర్ అయిపోయింది చూసారా? ఎందుకు నా వీడియో బ్లర్ ఎందుకు చేసాము? వీటి మీద ఫోకస్ వెళ్ళాలని. గాట్ ఇట్? క్రియేటర్ అయినా ఈ వెబ్సైట్స్ డెఫినెట్గా మీ ఎడిటింగ్ వర్క్లోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. వెబ్సైట్స్ అని కామెంట్ చేయండి, నేను రెగ్యులర్గా యూజ్ చేసి కంప్లీట్ వెబ్సైట్ ఇది నేను వాడుతున్న ఒక పెయిడ్ ప్లగిన్ నుంచి తీసుకుని ఒక మోగట్ అనమాట. పీడిఎఫ్ని మీకు డిఎంలో షేర్ చేస్తా. అండ్ ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఇది ఐ గెస్ యానిమేటర్ కంపోజర్, ప్రీవియస్లీ నోన్ యాజ్ ప్రీమియర్ కంపోజర్ నుంచి తీసుకుని ఒక ఎలిమెంట్. మన అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. ఇది ఒక వీడియో. సార్ ఒక్కసారి ఆ ప్రీవియస్ ది మీ ఫోకస్ అయినది ఏది యూస్ చేశారు సార్? ఎఫెక్ట్ గాషియన్. Yes. 1 second, let me show you. So, transform, not this one. Yeah, దీనికి యాడ్ చేశారు. యా, ఇది విడిగా యాడ్ చేశారు. ఇండివిజువల్ లేయర్ తీసుకొని దానికి యాడ్ చేశారు. సో గాషియన్ బ్లర్ కంప్లీట్లీ అది బ్లర్ అయింది చూసారా? సో ఇక్కడ సంథింగ్ లైక్ ఇక్కడ కీ ఫ్రేమ్ చూసారా? సో ఐ గెస్ వాళ్ళు 50 దాకా తీసుకొచ్చేసారు. ఆల్ రైట్, అర్థమైందా? సింపుల్ యాజ్. జూమ్ ఇన్ అయినప్పుడు ఫోకస్ మీ మీద అంత బ్లర్నెస్ లేదు కదా సార్, అందుకని. ఇదిగోండి, ఇప్పుడు నార్మల్గా క్యాజువల్గా ఉన్నప్పుడు బాగానే ఉంది, కీ ఫ్రేమ్స్ యూజ్ చేసినప్పుడు స్కేల్ అవుతుంది, బ్లర్ అయిపోయింది. అబ్జర్వ్ చేశారా? టోటల్ నెస్టర్ సీక్వెన్స్ కి స్కేల్ ఇచ్చారా సార్? ఓకే ఓకే, సారీ, అర్థమైంది సార్. లోపల ఉన్న ఎలిమెంట్స్ ఓకే ఓకే. ఎస్, ఆల్రైట్. సో ఇక్కడ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసింది లేదు, ఏమీ లేదు, మొత్తం ప్రీమియర్లోనే చేశాను అనమాట. సో ఇక్కడ ఇందులో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన ఎచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఐదర్ నేను మీకు కోర్స్లో మెన్షన్ చేశాను. ఈ ఫ్రేమ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ప్లేస్మెంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, టెక్స్చర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఫరెన్స్ ఏంటి? ద వే హౌ వి ప్రెజెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. ఆల్రైట్, ఎనీ క్వశ్చన్స్? అండ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ వన్ థింగ్. యాక్చువల్గా నెక్స్ట్ మనకి పర్సనల్ ట్రైనింగ్ వచ్చేసరికి నెక్స్ట్ బ్యాచ్, ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్, మన పర్సనల్ ట్రైనింగ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి August 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ పర్సనల్ ట్రైనింగ్, సో ఆ పర్సనల్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మన టీం ఇప్పుడు నెంబర్ కూడా డ్రాప్ చేసింది. సో మీ రిజిస్ట్రేషన్స్ని లైక్ బుక్ చేసే, మీ స్లాట్స్ని బుక్ చేసేసుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పే చేసి కూడా మీరు మీ పర్టికులర్ స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. మనకి 3rd of August నుంచి మనకి పర్టికులర్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సరే, ఈ ప్రాజెక్ట్ ఫైల్ షేర్ చేస్తారు. యా, నేను ప్రాజెక్ట్ ఫైల్ షేర్ చేస్తాను, డోంట్ వరీ. సో దట్స్ ఇట్. టెక్స్ట్ మీకు ఏదైతే టెక్స్ట్ ప్లగిన్ ప్రీసెట్ ఉందో, సో అది నేను మీకు చాట్లో డ్రాప్ చేశాను. అండ్ ఇంకొకసారి నేను మన టీమ్స్ మన కమ్యూనిటీలో కూడా డ్రాప్ చేశాను. అండ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయిన్ అవర్ నెక్స్ట్ బ్యాచ్ పర్సనల్ ట్రైనింగ్, మీరు డెఫినెట్గా మీ రిజిస్ట్రేషన్ని బ్లాక్ చేసుకోవచ్చు. మన టీం మీకు ఇప్పుడు ఆ పర్టికులర్ ఎలా బ్లాక్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు డ్రాప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వాట్ ఇస్ దిస్ నెక్స్ట్ టాస్క్, నెక్స్ట్ 15 days or 20 daysలో కూడా నెక్స్ట్ టాస్క్ అనేది మనం పెట్టుకుందాం. ఆల్రైట్, సో ఇప్పుడు ఏదైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ని అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఏదైతే క్లాసెస్ జరిగినాయి, ఆల్రెడీ 6 tasks జరిగినాయి, ఆ 6 tasksని కంప్లీట్ చేయండి. సో దాని నుంచి కూడా మీకు ఇన్సైట్స్ అనేది డెఫినెట్గా దొరుకుతాయి. ఆల్రైట్, ఫ్యాంటాస్టిక్. ఓకే దెన్, బై ఎవరీవన్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ వీకెండ్.